హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి రాత్రి కాలమందు మరి ప్రభు సన్నిధిలో మరొకసారి ఎలా ఉండటం చాలా సంతోషం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుకొని కూర్చుందాము. నాతో కలిసి ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్త త్రిప్పాలని కోరుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము. అరవై నుండి చదువుకుందామండి. 60వ వచనం నుండి చదువుకుందాము. 6వ అధ్యాయము 60వ వచనం నుండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుటి మీరు చూచిన యెడల ఏమందురు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుట కంటే అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నాను నేను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? గమనించండి, ఇక్కడ ఒక మాట ఆయన వాడుతున్నాడు. నేను మిమ్మును 12 అంటే 12 మందిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. ఎవరు ఏర్పరచుకున్నారంట? ఆమేన్. నేను మిమ్మును అన్నాడు ఆయన. అంతేనా? సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోవుచుండెను గనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పెను. దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి కూర్చుందాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు మరియు నా వందనములు తెలియజేస్తున్నాను. మరి వెనుక ఉన్న వారికి నా మాట అర్థమవుతున్నదా? బ్రదర్స్, మీకు అర్థమవుతుందా నా మాట? వినపడడం లేదా? మరి కొద్దిగా బాక్స్ టర్న్ చేయండి. ఆదివారం కల్లా మనము వస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. బాక్స్ వినపడుతుంది ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిగా సౌండ్ ఉంటే పెంచండి. ఆమేన్. మంచిది. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని వినుటకు వచ్చిన వాళ్ళు కొద్ది గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరి చాలా ప్రాముఖ్యమైన దినాల్లో బతుకుతున్నాం ప్రియులారా. మరి చాలా అంచుకు మనం వచ్చాం. ఆమేన్. శిఖరమునకు చేరటానికి మనం చాలా ముగింపులో ఉన్నాం మనము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రవక్త బూరల పండగలో ఆయన మాట్లాడుతూ ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, ఎల్లప్పుడూ కూడా బూరలు సంఘాన్ని సమకూరుస్తాయని చెప్పాడు ఆయన. ఆమేన్. యూదుల్ని సమకూర్చింది బూరలు అన్నాడు. 7 బూరలు మరి యూదులను తమ సొంత స్వదేశానికి సమకూరుస్తున్నాయి అన్నాడు. అలాగనే అన్యులకు కూడా
బూరలు ఎత్తబాటుకు సమకూరుస్తూ ఉన్నాయి. ఆమేన్. ఈ బూరలు సమకూర్చేటప్పుడు బహిరంగమైన బూర బయటికి వినపడుతుంది. బహిరంగ బూర బయటికి వినపడుతుంది. నా మాట మీరు వినాలి. యూదులకు యూదులకు బహిరంగ బూర ఊదబడుతున్నది. ఆమేన్. అంటే మనకు తెలుసు 4 బూరలు ప్రకృతి సంబంధమైన బూరలు, 5, 6, 7 బూరలు అంటే 3 ప్రపంచ యుద్ధాలు. ఆమేన్. అయ్యో 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 5వ బూర, 6వ బూర, 7వ బూర. ఈ 2 బూరలు ఇజ్రాయెల్ ప్రజలను దేశానికి దాదాపుగా సమకూర్చాయి. ఇజ్రాయెల్ ప్రజలను. అయితే ఇంకా బూర మిగిలి ఉన్నది వాళ్ళకి. 7th ట్రంపెట్ ఒకటి మిగిలి ఉన్నది. ఆమేన్. ఎలాగైతే 7వ ముద్ర 7 ముద్రలు అన్యులను సమకూరుస్తున్నాయో 7 బూరలు మరి యూదులు సమకూరుస్తున్నాయి. ఆమేన్. అయితే విషయం ఏంటంటే, నేను చెబుతున్న మాట ఏంటంటే, అన్యులను దేవుడు బహిరంగంగా బూర ఊది సమకూరుస్తున్నాడు ఒక ప్రక్క. ఇంకో ప్రక్క ఏంటంటే, దేవుడు వధువు లోపల ఇన్సైడ్ ట్రంపెట్ ఒకటి పెట్టాడు. ఆమేన్. సంఘాన్ని సమకూర్చే బూరలు ఒకటి, వధువును సమకూర్చే బూర ఒకటి. ఆమేన్. 7th ఏంజల్ మెసేజ్ అనేది సంఘాన్ని సమకూర్చింది. 7వ దూత వర్తమానము సంఘాన్ని సమకూర్చింది. ప్రపంచవ్యాప్తముగా ఉన్న డినామినేషన్లో ఉన్న అనేక మంది ప్రజలను 7వ దూత వర్తమానం సమకూర్చింది. అయితే 7వ ముద్ర అనే వర్తమానం మాత్రము వధువును మాత్రమే సమకూరుస్తుంది. దిస్ ఈజ్ ద ఇన్నర్ ట్రంపెట్ అండ్ ద అవుట్ ట్రంపెట్. ఇది బయట ఉన్న బూర, లోపల ఉన్న బూర. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, ఎందుకు వారికి బూరలు మరి పెట్టబడ్డాయి అంటే, ఆ పరిచర్య వాళ్ళు స్థిరపడ్డారన్నాడు ఆయన. ఎవరి వారి దేశాల్లో స్థిరపడ్డారంట. చెదరగొట్టబడిన ప్రజలు మరలా తిరిగి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళు మంచి ఇల్లులు కట్టుకొని, మంచి మరి జాబులు పొందుకొని, మంచి బిజినెస్లు చేస్తూ, ఆమేన్, ఇంకా ఎవరు కదిలించినా కదల్చబడనంతగా వాళ్ళు స్థిరపడ్డారంట. ఆమేన్. దేవుడు వచ్చి పిలిచినా, ప్రవక్త వచ్చి రమ్మన్నా కదల్చబడనంతగా వాళ్ళు స్థిరపడ్డారంట. ఎందుకు ప్రవక్త ఈ మాటలు పలుకుతున్నాడంటే, మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను బయటికి లాగేటప్పుడు వాళ్ళు స్థిరపడిన ప్రజలు కాదండి. వాళ్ళు దే ఆర్ నాట్ సెటిల్డ్ పీపుల్ ఇన్ ద ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో వాళ్ళేమి స్థిరపడలా. పైపెచ్చి అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, రామశేషు ద్వారా ఒత్తిడి జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి కొరకు మొరపెడుతున్నారు. ప్రభువా, దయచేసి మమ్మల్ని విడిపించిన ఆయన, మేము ఇక్కడ జీవించలేకపోతున్నాం ప్రభువా, మా పిల్లలు మేము అందరం కూడా బానిసత్వంలో ఉండిపోయాం తండ్రి, దయచేసి మాకు విడుదల కావాలి ప్రభువా అని వాళ్ళు మొరపెడుతూ ఉన్నారు. ఆమేన్. అంటే బూర ఊదబడుతున్నప్పుడు మోషే ద్వారా వాళ్ళు ఇంకా స్థిరపడలా. దట్ ఈస్ అ స్కాటరింగ్ టైం అని నేను చెప్పాను నేను. అంటే ఐగుప్తు దేశంలో నుంచి బయటికి చెదరగొట్టబడు సమయం అది. హల్లెలూయా. అక్కడ ఎటువంటి యుద్ధములు జరిగేం బయటికి రాలా పెద్దగా. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను చంపుకుంటే తీసుకొని రాలా ఐగుప్తు దేశం నుంచి బయటికి. ఆమేన్. చాలా సేఫ్లీగా అద్భుతాలు చేసుకొని ఆశ్చర్యకార్యములు దేవుడే జరిగించి, ఆమేన్, వారి మధ్యలో దేవుడు ప్రవక్తను రుజువుపరిచి వాళ్ళని బయటికి తెచ్చాడు ఆయన. కానీ ఇప్పుడేంటంటే, ఈ ట్రంపెట్ ఏంటంటే, ఈ 7 బూరలు ఎలా వస్తున్నాయి అంటే, మొదటి 4 బూరలు అయితే ప్రకృతి గురించిన బూరలు అయితే, ప్రకృతి సంబంధమైన బూరలు అయితే, లాస్ట్ 3 బూరలు 5, 6, 7 మాత్రము చాలా కఠినముగా. ఎందుకు దేవుడు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడంటే, మొదటిగా తన సొంత ప్రజలు ఒక దాంట్లో ఇరుక్కుని పోయారన్న ప్రవక్త. ఆమేన్. సొంత ప్రజలు గురిని మర్చిపోయి ఒక దాంట్లో ఇరుక్కుని పోయారంట. స్టిక్ అయ్యారంట కొన్ని వాటి కొరకు. నా మాట మీరు వినాలి. ఎత్తబాటు కొరకు ఉన్న రిక్వైర్మెంట్స్ వదిలిపెట్టి వాటిని మరిచిపోయి, రేపన్నాక మరలా మనం తిరిగి వెళ్ళాలి మన భూమికి అన్నది మర్చిపోయి కొన్ని వాటితో మిళితమయ్యారంట. అది కూడా బయటికి రాలేనంత మిళితం.
మనం వెళ్ళాలి ఇప్పుడు హోమ్ ల్యాండ్ అంటే అలా ఎలా వెళ్తాం మనము? రేపు ఉదయకాలం ముందు 4 కోట్ల పాటు మనకి బిజినెస్ ఉంది. మన బిల్డింగ్లు దరిదాపుగా మనము 5-6 స్టేర్లు కట్టాం, డూప్లెక్స్లు. ఎవరుండారు దీంట్లో? ఎవరుండాలి వీటిల్లో? అద్దెలు ఇచ్చాం ఇళ్లకు. గమనించండి, అంటే అనేక రకమైన వాటి చేత ఎక్స్పెన్సివ్ థింగ్స్, చాలా ఖర్చుతో కూడిన వాటితో. గమనించారా సాతాన్ ట్రాప్? మీరు గమనిస్తున్నారా? నా మాట మీరు వినాలి, నా మాట మీరు గమనించాలి. బోర ఎందుకు అలా ఊదబడుతుందంటే, దేవుడు ఎందుకు వాటిని అంత బలంగా వాళ్ళని లాగుతున్నాడంటే, వాళ్ళు అంతగా ఒక దాంట్లో మిళితమైపోయారు. కానీ ఎన్నికలో ఉన్నారు కానీ దేవుడు కొట్టుకుంటూ తీసుకొస్తున్నాడు. ఆమేన్. గమనిస్తున్నారా? ఎవరెవరైతే ఇతర కార్యక్రమాలతో మిళితమైపోయారో, ఎవరైతే ఇతర కార్యక్రమాల చేత నిమగ్నమై ఉన్నారో, ఇప్పుడు దేవుడు వారిని బలంగా లాగుతున్నాడు. ఇప్పుడు అందుకే ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ వార్, స్పిరిచువల్ వరల్డ్ వార్ ఇది. మనకి ఊదబడుతున్న బోరలు ఆత్మీయమైన అర్మగిద్దోన్ ఇది. నా మాట మీకు అర్థమవ్వాలి. ఆత్మీయమైన అర్మగిద్దోన్ ఇది. పాతాళము ఆత్మీయంగా తెరవబడింది. పాతాళం తెరవబడి ఊరికే ఉందా? నో సార్. వాడి ప్లాన్ ఏం చేస్తున్నాడు? ఎత్తబడుతున్న ప్రజలను భూ సంబంధమైన వాటి చేత వాడు ముడివేస్తున్నాడు. నా మాట మీకు అర్థమవ్వాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆ మాట అర్థమవుతుందా? ఆర్థిక పరమైన ఇబ్బందులతో వాడు ముడివేస్తాడు నిన్ను. నిజానికి అది నీకు అవసరం లేదు. యు ఆర్ సఫిషియంట్. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చాడు, నీకు తిండి ఇచ్చాడు ఆయన, నీకు వస్త్రం ఇచ్చాడు ఆయన. ఆమేన్. నీవు చూసుకోవడానికి దేవుడు తగిన పని ఇస్తాడు ఆయన. ఎందుకంటే దేవుడు రేపు అన్నాక నువ్వు ఒక యాత్రికుడివి, పరదేశకుడివి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఈ రాత్రికాలం ముందు బయలుదేరాలి. ఇంకా అబ్రహాముకి బోర అవసరం లేదు. అసలు ఈ బోరల పరిచర్య అసలు అబ్రహాముకి లేదు. ఓన్లీ గాడ్స్ వాయిస్. ఆమేన్. ఒక్కసారి దేవుడు అబ్రహాముని పిలిచాడంటే ఆన్ ద స్పాట్ అబ్రహాం వెళ్ళిపోతాడు. ఇంకా ఆ గుడారం సర్దుకొని, ఆ డేరాలు తీసేసుకొని, తన పిల్లలను, తన దాసులను, ఆమేన్, తన ప్రజలను తీసుకొని అప్పటికప్పుడే బయలుదేరతాడు ఆయన. ఎందుకోసం బయలుదేరతాడు? ఎందుకొరకు వచ్చాడు అబ్రహాంకి బాగా తెలుసు. ఫర్ వాట్ పర్పస్, దేని కొరకైతే అబ్రహాం పిలువబడ్డాడో అబ్రహాంకి బాగా తెలుసు అండోయ్. బ్రహ్మాం ఎందుకొరకు పిలువబడ్డాడో బ్రహ్మాంకి బాగా తెలుసు. నిజమైన దేవుని కుమారుడు ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడో, ఎందుకొరకు జీవిస్తున్నాడో, ఎక్కడికి వెళుతున్నాడో, ఏమి చెయ్యాలో సమస్తము తెలుసుంటుంది. సో డోంట్ స్టిక్ విత్ ఎనీథింగ్స్. ఎటువంటి కార్యక్రమాలతో ఇప్పుడు మిళితమవ్వద్దు. ఎటువంటి ఆర్థిక పరమైన వాటిని ఇప్పుడు ఇరుక్కోవద్దు. ఉన్న వాటిని తీర్చండి. ఇప్పుడు యువర్ బిజినెస్ ఈస్, మన పని ఏంటంటే ఇప్పుడు ఉన్న వాటిని తీర్చాలా. ఏవైతే ఇప్పుడు మనకి స్టిక్ అయిపోయానో, ఆల్రెడీ మనం మిళితమైపోయామో, ఆమేన్, ఇప్పుడు వాటిని మనం బయటికి లాగాలి. ఇప్పుడు అది నీ పాత జ్ఞాపకాలైనా కావచ్చు, యువర్ ఓల్డ్ మెమరీస్. నీ పాత జ్ఞాపకాలతో నువ్వు మిళితమై ఉంటావు, వాటిని బయటికి లాగు. ఆమేన్. నీ పాత కొన్ని వ్యవహారాలు ఉంటాయి నీకు, ఓన్లీ థింగ్స్, అవన్నీ బయటికి లాగాలి. ఇప్పుడు నువ్వు దేవుడు ఇప్పుడు రమ్మని చెబితే నువ్వు వెంటనే క్విక్గా బయలుదేరాలా. ద రిక్వైర్మెంట్ ఆఫ్ గాడ్, దేవుని బోర యొక్క అవసరాన్ని నువ్వు కనిపెట్టాలి ఇప్పుడు. ఆమేన్. ఫ్రీ అయిపోండి. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. ఆ లేఖనం చూద్దాం ఒకసారి. ఆ మాట ఎందుకొరకు మాట్లాడాడో మనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇరవై 29వ వచనం చూడండి. 29 నుండి చదువుకుందాం మనం. 29 నుండి 7వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. మీరు దీన్ని ధ్యానించారంటే ఈ 7వ అధ్యాయంలోనే మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది.
భార్య భర్తల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన, అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్, అపోస్తలుడైన పౌలు. ఆమేన్. వివాహం గురించి స్పష్టమైన బయలుపాటు పౌలు ఇవ్వడు. మీరు చూసినట్లయితే నాకు వాటి గురించి తెలియదు కానీ ప్రభువే చూసుకుంటాడు అంటాడు. ఎందుకు? ముందైన ఆత్మీయంగా కావాలా, భౌతికంగా కూడా కష్టమే. ఆమేన్. ఆత్మీయంగా ఆయనకి తెలియదు దాని గురించి బయలుపాటు, మ్యారేజ్ గురించి. అందుకే స్పష్టమైన బయలుపాటుతో ఆయన దాన్ని రాయుడు. ఆమేన్. ప్రధానం కొరకై పిలువబడ్డాడు కాబట్టి వాటినే ప్రకటిస్తాడు తప్ప మ్యారేజ్ గురించి పెద్దగా మీరు చూడలేరు ఆయనలో. చూడండి 29వ అధ్యాయం మీరు గమనించండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. టెన్షన్ పడద్దు. ఆమేన్. దీన్ని చదివిస్తున్నప్పుడు మీరు పొరపాటున మరలా ఏదో కొద్ది ట్రాపు తప్పుతున్నట్టుంది అనుకోబాకండి, నేను తర్వాత చెప్తాను వాటి గురించి. ఆమేన్. చూడండి, ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును. ఎందుకు చెప్తాడు ఈ మాటలు? డెలివరెన్స్ టైం. కాలము సంకుచితమై ఉన్నది. అర్థమైందా? కాలం ఇక లేదు కాబట్టి మీరు ఎలా జీవించాలంటే, ఉన్నది మనది కాదని, భార్యలున్నా లేనట్టుగా ఉండటం. ఆమేన్. ఆమేన్. ఏడ్చువారు ఏడవనట్టుగాను, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు మీరు కొన్న ఇల్లు, మీరు కలిగి ఉన్న సంపద, మీరు కలిగి ఉన్న పొలాలు, ఆమేన్, మీకు కాబోతున్న కొన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఏమనుకోవాలంటే, తాము కొనినది తమది కానట్టును. ఆమేన్. ఈ లోకము అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. అంటే ఇవన్నీ మనవి కాదన్నట్టుగా మీరు ఇప్పుడు ఉండాలి. డోంట్ స్టిక్ విత్ అదర్ థింగ్స్. మరో కార్యాలతో ఇప్పుడు ముడిపడి ఉండొద్దు. ఆమేన్. మరి ఈ వచనం చెప్పాలి ఖచ్చితంగా నేను, లేదంటే నా మీద కొద్దిగా తప్పైన అభిప్రాయం బయటకు వెళ్ళిపోయింది. ఆమేన్. భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టును అంటే నేను కాపురాలు చేయదని చెప్పడం లేదండోయ్. ఇక్కడ పౌలు మాట్లాడుతుంది ఏ ఉద్దేశం అంటే, కాలము సంపూర్ణమైంది కాబట్టి పరిచర్య మరి విస్తృతంగా జరగాల. ఆమేన్. మోర్ ప్రేయర్, ఎక్కువ వాక్యంతో గడపాల, ఎక్కువ దేవుడితో గడపాల. ఆమేన్. ఒంటరిగా నువ్వు దేవుడితో కలుసుకోవడం ప్రారంభించాల. హల్లెలూయా. అంటే కుటుంబం మీద శ్రద్ధ ఉండాలి, కానీ శ్రద్ధ లేనట్టుగా కూడా ఉండాలి. భార్యతో నువ్వు ఉండాలి, కానీ భార్యతో ఎక్కువ సమయాన్ని కుటుంబంతో, పిల్లలతో, వాళ్ళతో ఆడుకోవటం, పిల్లలతో ఆడుకోవటం, భార్యతో ఉండటం, బంధువులతో తిరగటము, అవి కాదు మాట్లాడుతుంది. అవన్నీ మీరు తగ్గించుకోవాలి ఇప్పుడు. ఎందుకు? కాలము సంకుచితమై ఉన్నది. అంటే పౌలు ఇక్కడ మాట్లాడుచున్నది ఆ దినము గురించి కాదండోయ్. పౌలుకు తెలుసు ఎప్పుడు రాకడ జరగబోతున్నదో. కొరింథీయులకు రాసిన పత్రిక రాయడానికి మునిపే పౌలు ఏం రాశాడు చెప్పాలి మీరు? దెస్సలోనికి రాసిన పత్రిక రాశాడు. అంటే మొదటిగా పత్రిక రాసిందే ఏ పత్రిక? రాప్చర్, సెకండ్ కమింగ్ గురించి రాశాడు ఆయన. ఆమేన్. రెండవ రాకడ గురించి రాసిన ఈ పౌలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? కాలము సంకుచితమై ఉన్నది, ఉన్నవారు లేనట్టును, తమ కలిగినది తమది కానట్టును. అంటే ఎందుకు చెప్తున్నాడంటే, బూర ఊదబడినప్పుడు, నీ హృదయంలో ఎత్తబడే బూర ఊదబడాలంటే ద ట్రంపెట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. ఆమేన్. దేవుని బూర వధువులో రాబోతుంది ఇప్పుడు. ఈ బూర లోపల నుంచి మ్రోగుతున్నప్పుడు ద అలారం 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 ద ట్రంపెట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బూర నీ హృదయంలో నుంచి మ్రోగుతున్నప్పుడు ఏమైపోవాలి? నేను చెప్తున్నా వినండి ప్రియులారా. బూర ఊదబడుతున్నవాడు, ఇంకో మాట చెప్తా వినండి, ఎవరికైతే బూర రేపన్నాక ఊదబడిద్దో లోపలే, వాడికి ముందే ఈ సిద్ధపాటు ఉంటుంది. ఈ సిద్ధపాటు దేవుడు ముందే చేసుకుని రావాలా. ఆమేన్. ఉన్నవన్నీ ఇప్పుడు దులుపుకోవాల్సిన సమయం ఇది. ఇంకా నేను పాపాన్ని పట్టుకుంటా, ఇంకా శరీర కోరికలు, ఇంకా లోకాశలు, ఇంకా నేత్రాశలు. ఆమేన్.
పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన వాళ్ళు ఇప్పుడే పొందండి. ఎవరైతే ఇంకా బాప్తీసాలు పొందలేదో స్పిరిట్ బాప్తిజం, ఎవరైతే ఇంకా అగ్ని బాప్తిజం పొందలేదో త్వరితముగా దాని కొరకు ప్రార్థించాలి. ఇప్పుడు ఆకతాయితనంగా ఉండే సమయం కాదు ఇది. ఏదో అల్లరితో కూడిన ఆటపాటల సమయం కాదు ఇది. నవ్వులుగా ఏదో జోక్గా ఉండే టైం కాదు ఇది. బీ స్టే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో గడపండి. వ్యాపారాలు ఇప్పుడు కాదు, ఇంకా మీ కుటుంబానికి సరిపోయే డబ్బు చాలు. మీకు మీ కుటుంబ పోషణకు కావాల్సినంత మనీ మనకి చాలు. నీ మనసును ఎక్కువగా వాటితో ఉంచొద్దు. అప్పులు ఇప్పుడు తీసుకోవద్దు, అప్పులు తీర్చుకోండి. ప్రవక్త అంటాడు, గెట్ ఫ్రీ, స్వేచ్ఛని పొందండి. హల్లెలూయా. ఈ లోక కార్యాలతో మీరు మిళితం అవ్వద్దు. ఇంకా ఎత్తబడుతున్నవాడు లోకంతో ఉండడు ఇంకా. ఆమేన్. మనం యాత్రికులము పరదేశులం ప్రియులారా. నిత్యముగా దేవుడు ప్రార్థన మలుపునిస్తూ ఉన్నాడు. ద స్పిరిట్ ఆఫ్ ద ప్రేయర్ విమోచించబడుటకు ఈ భూమిలో నుంచి మరో భూములకు వెళ్ళటానికి, క్షయమైన దాంట్లో నుంచి అక్షయతులకు వెళ్ళటానికి, మర్త్యమైన దాంట్లో నుంచి అమర్త్యతులకు వెళ్ళటానికి దేవుడు బహుబలంగా మీ హృదయాలు ప్రేరేపించునుగాక. కీప్ ఆన్ ప్రెస్సింగ్. మీ హృదయాల్లో దేవుడికి ఒత్తిడి పెట్టునుగాక. గెట్ ఫ్రీ. అన్ని విషయాల్లోంచి బయటపడండి. ఇప్పుడు నా మాట మీకు అర్థమవ్వాలి. ఇంకా ఒకటి కాబట్టి 3 పనులు, 3 కాబట్టి 4 పనులు. నో సార్, నువ్వు వాటిల్లో ఉన్నావంటే బహుశా నీ లోపల ఇన్సైడ్ ట్రంపెట్ లేదు. లోపల బూర కలిగిన వాడు, అంటే దేవుని బూర లోపల నుండే ఎవరికైతే మ్రోగబడుతున్నదో వాడు నిశ్చయముగా ఉన్న వాటిని తొలగించుకుంటా ఉంటాడు. ఇప్పుడు హల్లెలూయా. నా మాట అర్థం చేసుకోండి ప్రియులారా. మీరు కొద్దిగా పైన చదివారనుకోండి, దానిపైనే ఇంకా లోతుగా మాట్లాడతాడు ఆయన. ఆమేన్. ఏమంటాడంటే, ఒక తండ్రి తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటే, ఒకవేళ కూతురు కానీ ఒప్పుకుంటే, ఆమేన్, నాకు పెళ్ళే వద్దులే, సమయం అయిపోయింది, టైం లేదు అనుకుంటే చాలా మంచిది అంటాడు. ఆమేన్. ఏంటిది? ఈ పౌలు మాట్లాడుతుంది మన కొరకే అని నేను నమ్ముతున్నాను. నేను మన దినములో ఉండే అని మాట్లాడుతున్నాడు. ప్రవక్త ఇంకో మాట కూడా అన్నాడండోయ్. నేను 2 ప్యారలల్గా చెప్పుకొని వెళ్తాను. నేను బంగాళదుంపలు నాటేవాడు బంగాళదుంపలు నాటాలి. ఇది ఎవరికి వర్తించిద్దో నాకు తెలీదు. ప్రవక్త అన్న కోడది. బంగాళదుంపలు నాటేవాడు బంగాళదుంపలను నాటాలి. ఇల్లు కట్టేవాడు ఇల్లు కట్టాలి. హానోకు ఎత్తబడ్డానికి ముందే హానోకు దేవుడితో గడిపాడు. దేవుడితో నడుస్తూనే కుటుంబంతో గడిపాడు. కుటుంబంతో ఉన్నాడు, పిల్లలుగా అన్నాడు. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతున్నదా? దిస్ ఈజ్ ఆల్ ద కోట్స్. ఇవి కూడా ప్రవక్త చెప్పిన లేఖనములే. నిశ్చయముగా మీరు అవి చేసుకుంటే ఇవి చేసుకోవాలి. నేను చెప్పే విషయం ఏంటంటే, ఎత్తబడాలనుకున్న వాడు భూ సంబంధమైన సామ్రాజ్యం నుంచి బయటపడాలి. ముందు ఈ భూమి ఆకర్షణ శక్తి అంటే సైన్స్ చెబుతున్నట్టుగా గ్రావిటేషనల్ పవర్ కాదు. ఆమె నిజానికి అది కాదు విషయం. ఈ భూమి ఆకర్షణ శక్తి అంటే మొదటగా నీవు చాలా వాడితో మిళితమై ఉన్నావు. ఇప్పుడు ముందు వీడితో నువ్వు బయటికి రా, ఆటోమేటిక్గా నువ్వు ప్రపంచం నుంచి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతావు. ఆమె మొదటగా నువ్వు కొన్ని వాడితో మిళితమయ్యావు. గుర్తుపెట్టుకో. వ్యక్తిగతంగా నీకు తెలుసు అవి. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా మీకు తెలుసు. మీరు ఎక్కడ దేంట్లో మిళితమయ్యారో, దేంట్లో పట్టబడ్డారో, దేంట్లో చిక్కబడ్డారో మీ అందరికీ తెలుసు. సో కాబట్టి మనమందరం కూడా ప్రియులారా ముందు వాటి నుంచి విడుదల పొందుదాం. దేవుడు పిలిస్తే, ఈ రాత్రి కాలం ముందు దేవుడు కానీ షేక్ చేస్తే, ఒక చిన్న స్పార్క్ హృదయంలో పడితే, ఆమేన్, గ్లోరీ టు గాడ్. ఏదో కొన్ని కార్యాలు జరగాలి మన జీవితాలలో. ఏ లిటిల్ ఫ్లాక్, చిన్న మందే కానీ షేక్ చేయాలి ప్రియులారా. హల్లెలూయా. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద డైనామిక్స్.
ఏదో చలింపజేసే శక్తి సంఘానికి రావాల్సి ఉన్నది. మలుపు తిప్పబడుతున్న వారు ధన్యులు. ఎవరైతే ఆ పరిచర్లోకి మలుపు తిప్పబడుతున్నారో, ఏమేన్ వెయిటింగ్ ఫర్ ద ప్రామిస్, వాగ్దానం కొరకు కనిపెట్టండి, 3 ఈడ్పు కొరకు కనిపెట్టండి. ఇష్టాలు పెంచుకోవద్దు లోకం మీద. డోంట్ ప్రే ఫర్ ద వరల్డ్లీ థింగ్స్. లోక కార్యాల కొరకు ప్రార్థన చేయొద్దు. ప్రే ఫర్ ద బాడీ చేంజ్, ప్రే ఫర్ ద రాప్చర్. హల్లెలూయా. ఎత్తబడే విశ్వాసం కొరకు ప్రార్థించండి. ఫర్ ట్వింక్లింగ్ ఐ, ప్రభువా ఒక మలుపు జరిగించిన ఆయన, ఏదో మాకు ఒకటి కావాలి ప్రభువా, మా శరిగిన దేవుడు నాయన, మా తలంపులు ఎరిగిన దేవుడు ప్రభువా, ఏదో లోపల జరిగించి ప్రభువా అని దాని కొరకు ప్రయాసపడండి. మీకు ఏది ఇప్పుడు ముళ్ళుగా ఉందో, ప్రవక్త అన్నాడు పరిపూర్ణమైన బలహీనతలోనే పరిపూర్ణమైన బలం అన్నాడు ఆయన. ఇప్పుడు దాకా ఎప్పుడు లేనంత గొప్ప బలము ఇప్పుడు సంఘాన్ని రాబోతుంది. ద పర్ఫెక్ట్ సెన్స్, పరిపూర్ణమైన బలం రాబోతుంది సంఘానికి. హల్లెలూయా. ఆ ముళ్ళుగా ఉన్న ప్రతి బలహీనత పోగొట్టుకోలేక ఉన్న ఆ మొగుడు, ఆ మొదటి భర్త, వాడి యొక్క ఛాయలు, వాడి యొక్క ముళ్ళులు ఏవైతే వెంటాడుతూ ఉన్నాయో, ఆమె దాడి చేస్తూ ఉన్నాయో, రేపు వస్తున్న బలమైన ఆ కుమ్మరింపుకి, హల్లెలూయా, దేవుడిస్తున్న గొప్ప అభిషేకానికి లోపల నుంచి కాలిపోతా వస్తాయి ప్రియులారా. ఆమేన్. సిన్ ఫ్రీ పీపుల్, పాపము నుంచి విడుదల పొందిన ప్రజలు, ప్రే ఫర్ దట్ రివైవల్, దాని కొరకు ప్రార్థించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? ఆమేన్. దాని కొరకే మొరపెట్టండి. మీ కళ్ళ ముందు ఏది ఉండకూడదు ఇంకా. ఆమేన్. మీ కళ్ళ ముందు ఏది కనబడకూడదు ఇంకా. ప్రవక్త అన్నాడు, ఆ దినముకు వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన? నా కనుల ముందు ఎత్తబాటు కనపడుతుంది అన్నాడు ఆయన. మనం చెప్పాలి వ్యక్తిగతంగా, మిగిలి ఉండదు ఇంక ఎత్తబాటే. ఇట్ మస్ట్ బి యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అవ్వాలది. ప్రవక్త పలికిన మాట వ్యక్తిగతముగా అది నీదవ్వాలా. ఇప్పుడు చాలామంది చెప్పగలరా? ఎందుకు చెప్పలేరంటే కొన్ని ఆలోచనలు ఉన్నాయి లోపల, కొన్ని చేయాలని ఆశలు కలిగి ఉన్నారు, కొన్ని వాటి మీద మరి పెట్టుబడి పెట్టున్నారు. ఆమేన్. భవిష్యత్తు గురించిన కొన్ని తలంపులు పెట్టబడి ఉన్నాయి. సో వీటిని బట్టి మీరు ఇప్పుడు చెప్పలేరు. అని ప్రవక్త అంటున్నాడు, నా ముందు కనబడుతున్నది ఎత్తబడుట అన్నాడు. గుర్తుపట్టు, ఆత్మీయముగా కూడా నీ గురిని తప్పించే కొన్ని కార్యక్రమాలు వస్తాయి. డోంట్ ప్రే ఫర్ యువర్ ఓన్ విల్. నీ సొంత చిత్తము నిమిత్తము ప్రార్థన చేయొద్దు ఎవరు. ఆమేన్. మీ సొంత కార్యక్రమాల కొరకు ప్రార్థన చేసి ఏంటి ప్రభు ఇవ్వట్లేదని అడగొద్దు. ఇది ఆ టైం కాదు. ఇది భూలోక పరమగా అభివృద్ధి పొందే సమయం కాదు. భూలోక పేరు ప్రఖ్యాతను సంపాదించే సమయం ఇది కానే కాదు. ఇది దిస్ ఇస్ ఎ రాప్చరింగ్ టైం. ఎత్తబడే కాలం ఇది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లారా. సమయం అయితే లేనే లేదు. చాలా చివరికి వచ్చాం. మన తలంపులు కొద్దిగా రూపాంతరపరచబడాలి. ఆమేన్. మన ఆలోచనలు రూపాంతరపరచబడాలా. మన నిర్ణయాలు కొద్దిగా మారవలసి ఉన్నది. ఆమేన్. కొద్దిగా మీరు ఉన్నతమైన స్టెప్ ఇప్పుడు తీసుకోవాలి మీరు. ఆమేన్. చూడండి పిల్లారా, మనం ఇప్పుడు కొద్దిగా లేఖన భాగంలోకి వెళ్దాం. మనము ఆర్ యు హ్యాపీ? సంతోషంగా ఉన్నారా మీరు? ఆమేన్. మనము బుధవారం పూట ఆదివారం పూట మనం చెప్పుకున్న లేఖన భాగములలో నేను చెప్పాను, నేను తర్వాత ప్రసంగించినప్పుడు ఆపేస్తానని చెప్పిన తర్వాత మరలా నేను ప్రసంగించాను. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ప్రసంగించాను నేను. మరి అన్యత్వములో ఉన్నవాడు తర్వాత క్రైస్తత్వములోకి వచ్చాడు. క్రైస్తత్వములో ఉన్నప్పటికీ వాడు అవుట్ సైడ్ ఆఫ్ ద కోర్టులో ఉన్నాడు. అంటే పొలానికి బయట ఉన్నాడు, పొలమునకు బయట ఉన్నాడు. అంటే నిర్గమ ప్రజల్లో బయట ఉన్నాడు వాడు, బిలాము. నేను చెప్పాను, యెజబేలులో అన్యత్వం ఉంటే, అంటే ఈ యొక్క ఆహాబు యెజబేలుని వివాహం చేసుకున్నప్పుడు అక్కడ
అన్యత్వము అలాగే క్రైస్తత్వము వివాహం చేయబడింది. అంటే క్రైస్తవులు కాస్త అన్యులుగా మారారు. ఆమేన్. క్రైస్తవ ప్రభావం పడకుండా అన్యుల ప్రభావమే క్రైస్తవుల మీద పడింది. ఆహాబు పడిపోయాడు. ఆ తర్వాత ఆహాబు మరి ఒక యుద్ధము కొరకు సహాయం కోరినప్పుడు యూదా రాజుగా ఉన్న యెహోషాపాతు వచ్చి యుద్ధానికి సహాయం చేస్తాడు. ఆమేన్. సహాయం చేసినప్పుడు ఈ యెహోషాపాతు చాలా వివేచన కలిగిన వాడు. ఆమేన్. అన్యుల్ని దేవుడని నమ్మడు అసలుకి. ఆమేన్. అన్యత్వాన్ని అసలు కోరనే కోరుకోడు. అయితే క్రైస్తత్వములో జరుగుతున్న కొన్ని వాటిని గమనించగలడు ఈ యెహోషాపాతు. ఆహాబు దగ్గర దరిదాపుగా మరి మరి ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఆమేన్. చాలామంది ప్రవక్తలు మరి ఆహాబు దగ్గర ఉన్నప్పటికీ కానీ యెహోషాపాతు ఎందుకో ఒక వివేచన కలిగి ఉన్నాడు. వీరు కాకుండా ఎవరన్నా ఉన్నారా? గమనిస్తున్నారా? ఆ వివేచన విశ్వాసం ఉంటుంది ప్రియులారా. ఈజ్ దేర్ ఎనీ ప్రొఫెట్? వీరు కాకుండా ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా? వీరందరూ ప్రవక్తలే. 400 మంది ప్రవక్తలు నిజంగానే దేవుని ప్రవక్తలే వాళ్ళు. కానీ ఇది మనుషులు తయారు చేసిన ప్రవక్త, మ్యాన్ మేడ్ ప్రాఫిట్స్. ఆహాబు కింద ఉంటూ ఆహాబు చెప్పిన మాటలకు మాత్రమే వాళ్ళు, ప్రభువా నువ్వు చెప్పింది రైటేనా ఆయన, వాట్ ఎవర్ యూ సే, నువ్వు చెబుతున్నది అబ్సల్యూట్, నీ యుద్ధానికి వెళ్తే నిశ్చయంగా గెలుస్తామని చెప్పేవాళ్ళు తప్ప వ్యతిరేకంగా మాట్లాడే ప్రజలు వాళ్ళు కానే కాదు. ఆమేన్. కానీ యెహోషాపాతు మాత్రం ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అన్నప్పుడు నాకు పగవాడు ఒకడు ఉన్నాడయ్యా అన్నాడు. ఆహాబు ఏమన్నాడు? అందరూ మా వాళ్ళే కానీ నా మాట వినేవాళ్ళు కానీ ఒక పగవాడు ఉన్నాడయ్యా అన్నాడు. అతనే మీకాయ. ఆమేన్. మీకాయ రంగం మీదకి వచ్చినప్పుడు మీకాయ చెప్పాడు, ఆహాబు నువ్వు మరణిస్తావు అన్నాడు. మరలా నువ్వు తిరిగి ఇంటికి రావు అని చెప్పాడు మీకాయ. ఆమేన్. అప్పుడు నేను చెప్పాను, ఏమని ప్రకటించానంటే బిలాము యొక్క ఆత్మ అది అన్యత్వంలో ఉన్న ఆ పరిచర్య కాస్త ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు వాడు? క్రైస్తత్వంలోకి వచ్చాడు వాడు. ద స్పిరిట్ ఆఫ్ బిలామ్. బిలాము యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? క్రైస్తత్వంలోకి వెళ్ళింది. అది అంటే ఆహాబు కింద ఉన్న ప్రజలు ఎవరు? యూదులు. యూదులనే మరి సిద్కియా లోపల, ఆమె ఆ ప్రవక్తల లోపలికి ఎవరు వెళ్తున్నారు? దురాత్మ వెళ్తున్నది, బిలామాత్మలు వెళ్తూ ఉన్నాయి. మీకు అర్థం వల్ల ఆ మాట. ఆమేన్. మనం గమనించుకుంటూ వస్తున్నప్పుడు మిగతా లేసిన ప్రతి రాజులో కూడా వాళ్ళు మోసం చేస్తుంది ఎవరినంటే సొంత దేశాన్నే మోసం చేస్తున్నారు వాళ్ళు. యూదుల మధ్యలోనే దెయ్యం జొరబడి అక్కడ దాడి చేసుకుంటూ వచ్చింది అది. ఆమేన్. అంటే బిలాం ప్రారంభంలో ఎలా ఉన్నాడు? బయట ఉన్నాడు. ఎప్పుడైతే ఆహాబు ఎంట్రీ ఇచ్చాడో, అవకాశం ఇచ్చాడో, ఆ మాట వింటున్నారా? ఎప్పుడైతే ఆహాబు మరి అన్యత్వానికి అవకాశం ఇచ్చాడో వెంటనే చొరవ తీసుకొని ఆహాబు ఇదే లాక్కున్నాడంటే, అన్యత్వానికే పడిపోయాడంటే వీడి బ్యాక్ బోన్ లేనోడే అని గుర్తుపట్టి తన కింద ఉన్న ప్రవక్తలు మరి వాళ్ళు కూడా వెన్నెముక లేనోళ్ళని గమనించి బిలాం స్పిరిట్ ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చింది. అది గమనిస్తున్నా? ఏ స్పిరిట్ కూడా చనిపోదు ప్రియులారా. ఏ స్పిరిట్ కూడా మరణించదు. బాడీలు మరణిస్తే కానీ స్పిరిట్లు మరణించవు. ఆమేన్. బిలాము ఆత్మ అంటేనే అది యూదుల్లో జొరబడిన ఆత్మ. ప్రారంభంలో అది యూదులకు బయట ఉన్నది, కానీ తర్వాత యూదులు లోపలికి వచ్చింది. మనం అదే చూసాము. అన్యులు బయట ఉండేవాళ్ళు, ఆ తర్వాత బిలాము దగ్గరగా ప్రవక్తకు చాలా దగ్గరగా ఉండేవాడు. ఆమేన్. తర్వాత రెండవ నిర్గమములో బిలాము యూదా లోపలికి వచ్చాడు. ఆమేన్. యూదా లోపల ఉండి అదే స్పిరిట్ ఎలా పనిచేసింది? అది యేసుతో పడుకున్నది. ఆమేన్. యేసుక్రీస్తు తింటుంది, యేసుక్రీస్తు నివాసం ఉంటుంది, యేసుక్రీస్తుతో పాటు మరి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. సేమ్ స్పిరిట్. ఆమేన్. ముసుగులు మార్చబడుతున్నాయి కానీ స్పిరిట్ మారట్లా, స్వభావం మారదండి. ఆమేన్. ఇదే ప్రారంభం జరుగుతూనే ఉన్నది. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా మీరు గమనించినప్పుడు ద స్పిరిట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్. ఆత్మ రూపాంతరపరుచుకుంటూ ముసుగులు మార్చుకుంటూ మనుషులు మార్చుకుంటూ అది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది అది. ఆమేన్. ఈ చివరి కాలంలో మనం గమనించినప్పుడు ఇప్పుడు వాడు పరిపూర్ణమైన బహిరంగముగా ఒక మనిషిలో జొరబడ్డాడు. మనం చూసాం.
పోపు రావటం మనం గమనించాము. ఓకేనా? బహిరంగంగా వాడు బయట ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే వాడు హేరోదుగా ఉన్నాడు అప్పుడు. కొద్దిగా నా మాట మీరు అర్థం చేసుకోవాలి. యూదుల దేశానికి రాజుగా, యూదుల రాజుగా హేరోదుగా వాడు అక్కడ ఉన్నాడు. రోమన్ సామ్రాజ్యాన్ని ఆనాడు పరిపాలిస్తుంది దయ్యం, ఇప్పుడు రోమన్ రాజ్యం ద్వారా పరిపాలిస్తుంది. యూదులకి యెరూషలేముకి రాజు ఎవరంటే హేరోదు రాజు. బహిరంగముగా బయటికి కనబడుతున్న రాజు హేరోదు రాజే, పోపే. కానీ వీడి స్పిరిట్ ప్రవక్త అన్నాడా డీమరాల్జ్ అనే వర్తమానంలో అది ఎన్ని రకాలుగా ఉందన్నాడు? అది మతములో ఉందన్నాడు, భౌతిక ఫిజికల్ రీలం, భౌతికపరమైన రాజ్యంలో దయ్యాలు ఉన్నాయి అన్నాడు. ఆత్మీయంగా ఉన్నాయి అన్నాడు. గమనిస్తున్నారా? రాజకీయంగా ఉన్నాయి అన్నాడు. ఇవన్నీ వాడు కేవలం ఒక్క దగ్గర మాత్రమే ఉన్నాడు. హేరోదు రాజుగా ఉండి కేవలము వాడు అక్కడ మాత్రమే లేడు. ఆ స్పిరిట్ యూదాలో కూడా వచ్చింది. అర్థమైందా? దేశాన్ని పరిపాలిస్తుంది వాడే. పరిసయ్యుల లోపల ఉన్నవాడే, సద్దుకేయుల లోపల ఉన్నది వాడే. వాక్యాన్ని నమ్మకుండా చేస్తుంది వాడే యూదుల్ని. ఇటు పక్క ఉంటూనే గమనించాలి మీరు, వాడి జాడ నిదానం ఎక్కడికి వచ్చిందంటే మరి తరోలి ప్రాక్కుంటూ వాడు శిష్యుల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇన్ ద క్యాంప్, శిబిరములోకి వాడి జాడ ఎంటర్ అయినది. శిబిరములోకి వాడి జాడ ఎంటర్ అయినది. మనం కొద్దిగా గమనిద్దాం ప్రియులారా. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే 3 kinds of believers, 3 రకములైన విశ్వాసులు. ఈ 3 రకాలైన విశ్వాసులు ప్రవక్త అన్నాడు ఇన్ ఎవ్రీ చర్చ్, ప్రతి సంఘములో కూడా 3 రకాల విశ్వాసులు ఉంటారన్నాడు. దాన్ని చెబుతూ ఇన్ జీసస్ లైఫ్, ఇన్ జీసస్ మినిస్ట్రీ, యేసు క్రీస్తు యొక్క పరిచర్యలో కూడా 3 రకములైన విశ్వాసులు ఉంటారన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే రేపో మాపో దీనికి ఫుల్ స్టాప్ పెట్టబోయే సమయం కూడా రాబోతున్నది. ఇన్సైడ్ ట్రంపెట్ మ్రోగుతున్న వాళ్ళు విశ్వాసై ఉన్నాడు. రాకడలో మొదటి భాగము జరుగుతూ రెండవ భాగంలోకి నెట్టబడుతున్న వారు ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ఐ యామ్ ద లైఫ్ అని రేపన్నాక సొంత బయలుపాటుతో చెబుతున్న ప్రజలు రాబోతున్నారు. నేనే పునరుద్ధానము, నేనే జీవము, ఎత్తబడుతున్న వాడిని నేను నా తండ్రి యొద్ద నుండి వచ్చాను, మరలా తండ్రి యొద్దకే వెళుతున్నానని చెప్పేవాళ్ళు రేపన్నాక లేకపోతున్నారు. హల్లెలూయా. అప్పటి వరకు ఆ ప్రాసెస్ రేపన్నాక జరగబోతున్నది. క్విక్కనింగ్, చాలా త్వరితముగానే దేవుడు ఒక పరిచర్యలోకి ప్రజల్ని మలుపు తిప్పబోతున్నాడు. ఇప్పుడు వర్తమానములో యేసుక్రీస్తు యొక్క పరిచర్యలోనే 3 రకములైన విశ్వాసులు ఉన్నారని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎన్నుకున్న అంశం ఏంటంటే ఇన్ ద జీసస్ మినిస్ట్రీ, ప్రవక్త ఎన్నుకున్న మరి అంశము తీసుకున్నప్పుడు, ఆయన ఎన్నుకున్న ఒక అంశం ఎన్నుకున్నప్పుడు ఆ అంశంలో దేవుడు ప్రవక్త తీసుకున్న చాప్టర్ ఏంటంటే ఇప్పుడు మనం చదివిన చాప్టరే. మనం చదివిన లేఖన భాగం ఏదైతే ఉన్నదో దీన్నే ప్రవక్త ఆ అంశంలో ఎన్నుకున్నాడు ఆయన. గమనించండి, ఇప్పుడు ఈ 3 విశ్వాసులు ఒకే వర్తమాన సంఘములో ఉంటారు. ఏంటయ్యా సరైన వర్తమానం ఎన్నుకున్నాం అనుకుంటారా? చాలా మంచిది. ఈ వర్తమానం మనం వినవలసి ఉన్నది. ప్రవక్త చెప్పిన ప్రతి కోణాలు చెప్పాలనుకుంటున్నా నేను. ఆయన మనస్సు అనే విభాగం ఏదైతే ఉన్నదో, ప్రవక్త మైండ్ ఏదైతే ఉన్నదో, మరి ఆయన ఉన్నప్పుడు ప్రకటించాలనుకున్న ఏవైతే మరి ఉన్నవో ఇవన్నీ సంఘానికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చూడండి, ఈ 3 రకాల విశ్వాసులు స్టిల్ ఇన్ ద బ్రైట్ చర్చ్, ఇప్పటికీ కూడా వాళ్ళ వధువు సంఘములో ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను నమ్మినా నమ్మకపోయినా
మూడు రకాల విశ్వాస సంఘంలో ఉంటారు, ఉన్నారు. ఆమేన్. యేసుక్రీస్తు సంఘములో ఉన్నారు, వధు సంఘములో ఉన్నారు. ఎత్తబడేటప్పుడు మాత్రం లేరు. ఆయన ఎత్తబడేటప్పుడు లేరు. ఆమేన్. పునరుద్ధానం జరిగేటప్పుడు కూడా లేరు. అందుకే నేను చెప్పింది అనమాట, రేపు మాపు జరగబోతున్న గొప్ప పరిచర్యలో అందరు రారు కానీ ఒక గుంపు మాత్రం ఎత్తబడిద్ది. ఇప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా మనం గమనించుకుంటూ వెళ్దాం. ఆమేన్. ఈ మూడు రకాల విశ్వాసులకు ఉన్న క్వాలిటీస్ దేని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడో, మొదటిగా ఒక విశ్వాసికి దేవుడు వేస్తున్న పునాది ఏమిటో, అవిశ్వాసికి దేవుడు ప్రవక్త మాట్లాడిన పునాది ఏంటో. ఆమేన్. అలాగే వేషధారికి ప్రవక్త వేసిన పునాది ఏంటో, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఆమేన్. మొదటిగా విశ్వాసి, ద బిలీవర్. విశ్వాసి ప్రవక్త మాట్లాడుతున్నాడు. విశ్వాసి యొక్క ఆత్మ ఎల్లప్పుడూ కూడా ఆ దినపు ఆ గడియ వాక్యానికి పట్టబడుటకు హృదయం సిద్ధపడి ఉంటుంది. ద బిలీవర్, ద క్వాలిటీ ఆఫ్ ద బిలీవర్. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆ వ్యక్తి విశ్వాసిగా ఉన్నవాడు ఆ దినం యొక్క ప్రత్యక్షతను బోధిస్తున్నప్పుడు వెంటనే దాన్ని పట్టుకోగలడు. ఆమేన్. దానికి మనం చూసిన ఈ అధ్యాయమే దానికి రుజువు. హల్లెలూయా. వస్తాను నా దగ్గర మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. 3 kinds of believers, 3 రకములైన విశ్వాసులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త కదండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి. ఆలయ ప్రతిష్ఠిత పండగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము, అంటే వింటర్ సీజన్, శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మును సందేహ పెట్టుదువు? ఆమేన్. ఎంతకాలం మమ్మును సందేహ పెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. ఆమేన్. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చదువుతున్న లేఖన భాగము, నేను మాట్లాడుతున్న అంశంలో దేని గురించి మాట్లాడుతున్నానో మీరు కనిపెట్టాలి. ఆమేన్. నీవు క్రీస్తువైతే మాతో ఎలా చెప్పాలి? నువ్వు కొద్ది జాగ్రత్తగా వింటున్నారా? ఒకవేళ నువ్వే క్రీస్తు అయితే మాతో ఎలా చెప్పాలి? నువ్వు స్పష్టముగా చెప్పమనిరి. అందుకు యేసు, మీతో చెప్పి తిని, ఐ సెడ్ టు యు, నేను మీకు చెప్పాను కానీ మీరు నమ్మరు. ఆమేన్. మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. ఆమేన్. తర్వాత అయితే ఏంటది? అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఆమేన్. తర్వాత నా గొర్రెలు, ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ స్టేట్మెంట్, ద ట్రెమెండస్ స్టేట్మెంట్ ఇది. నా గొర్రెలు నా స్వరం వినును అంటే, గొర్రెల కాపరి మీకు తెలుసు కదా. గొర్రెల కాపరి గొర్రెల్ని ఎలా పిలుస్తాడు? మనం వెళ్ళామనుకో, దారిలో ఒకవేళ
గొర్రెల కాపరి గొర్రెలను ఎలా పిలుస్తాడంటే తన సొంత భాషతో పిలుస్తాడు అంటాడు. అంటే ఒక ప్రత్యేకమైన అన్నోన్ లాంగ్వేజ్. అంతేనా? ఒక అన్నోన్ లాంగ్వేజ్. అది పక్క వాటికి మనకు వినపడుతుంది, మనకు అర్థం కాదు, అది వినపడిద్ది. ఆయన సైకిల్ చేస్తూ ఉంటాడు. అదే ఒక ప్రత్యేకమైన భాష, ఒక అన్నోన్ లాంగ్వేజ్ అది. కానీ గొర్రె కనపడుద్ది అది. ఈ కాపరి మాట్లాడుతున్న భాషను గొర్రె గుర్తుపట్టి లైన్లోకి వచ్చింది అది. మనం మనుషులమైన కూడా గుర్తుపట్టలేం మనం. ఆమేన్. ఇంకో విషయం చెప్పనా, ఈ కాపరి మాట్లాడుతున్న భాష మరి పక్క దొడ్డి గొర్రెకి మన అర్థం కావు మళ్ళీ. అందుకే ఆ మాట అంటున్నాడు, నా గొర్రెల మీరు చారని వారు. ఒకవేళ మీరుగా నా గొర్రె అయ్యారనుకో, నా భాష మీకు అర్థమయ్యేదే. యూ విల్ ఫైండ్ మై అన్నోన్ లాంగ్వేజ్. నేను మాట్లాడుతున్న స్పష్టము కాని భాష మీరు కనిపెట్టేవాళ్ళే. ఈయన ఎందుకు పోల్చాడు ఇవి రెండింటిని మీరు గమనించారు మీరు? పైనేమో వాళ్ళతో మాట్లాడారండి, ఒకసారి చూడండి. పైనేమో వాళ్ళకు ప్రశ్న అడిగారు, ఆమేన్, నీవు క్రీస్తువైతే చెప్పుమనిరి. అందుకు యేసు, నేను చెప్పా కానీ మీరు నమ్మరు. అయితే చదవండి. చేయుచున్న క్రియలు గనుక, చూసారా, పైన దాన్ని ప్రస్తావించాడు, కింద గొర్రెలు ప్రస్తావిస్తున్నాడు. అంటే కాపరికి ఒక సొంత స్వరం ఉండిద్ది. ప్రధాన కాపరైన ప్రభువైన యేసుక్రీస్తుకి మనల్ని పట్టుకునే ఒక స్వరం ఉంది. దిస్ ఇస్ ద మిస్టరీ. నా గొర్రెలు నా స్వరం వినునంటే అందరూ స్వరాన్ని వింటారు కానీ అర్థం చేసుకోలేరు. ఎనీవన్ కెన్ హియర్ ద షెపర్డ్ వాయిస్. చాలా మంది పైన చెప్పాడా, ఏమన్నాడు, నేను చెప్పి తిని కానీ మీరు నమ్మరు. అంటే నా మాట మీరు విన్నారు కానీ గుర్తుపట్టలేరు. ఆమేన్. కింద చదవాలి. నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. ఐ నో ద బిలీవర్స్, దే ఫాలో మీ. నేను మాట్లాడుతున్న భాష అంటున్నాడంటే ఆ భాషను గుర్తుపట్టడానికి హృదయంలో ఒక కనెక్షన్ పెట్టాడు ఆయన. రిసీవర్ ముందే పెట్టాడు ఆయన. అర్థమైందా? ఇదే చాలా ప్రాముఖ్యమైన అంశం. దట్ ఈస్ ద ఎలక్షన్ ఆఫ్ గాడ్. అది దేవుడి ఎన్నికంటే. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద బిలీవర్. అది విశ్వాస యొక్క మొట్టమొదటి సూచన. అంతేనా? నేను వాటిని ఎరుగుదును. ఐ నో మై షీప్. నా గొర్రె నాకు తెలుసు. ఎన్నికల్లో ఉన్నవాడు నాకు తెలుసు. ఆమేన్. వారు నన్ను వెంబడిస్తారు. తర్వాత ఆమేన్. వాట్ ఎ స్టేట్మెంట్ ఇట్ ఈస్. దేంతో లింక్ పెట్టాడండి? మీరు ఈ మాట మీరు గమనించారంటే విశ్వాసాన్ని పేతురు వాడిన పదం అదే. అంటే ఏమని పలుకుతున్నాడు? నిత్య జీవం అంటే యు ఆర్ ద ఎటర్నల్ వర్డ్స్ లార్డ్. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఆమేన్. చూడండి, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక. అంటే ఇచ్చేటప్పుడు ఎలా కదిలాడతాడు? నిన్ను ఎత్తబాటులో తీసుకెళ్తున్నాను గనుక. నా మాట మీరు అర్థమవుతుందా? అంటే మిమ్మల్ని విడవను కాబట్టి, మీరు విడిచిపెట్టబడే ప్రజలు కాదు కాబట్టి, మీరు ఎత్తబడే ప్రజలు కాబట్టి, ఆమేన్, కనుక అవన్నిటికీ నశింపవు. అంటే కదలిక వేరుగా ఉంటుంది, నా మూవింగ్ వేరుగా ఉంటుంది. నిత్య జీవాన్ని ఇచ్చేటప్పుడు ఎలా పడతాలో ఇస్తానా? కనిపెట్టే మార్గాన్ని చెబుతా, నా స్వరాన్ని కనిపెట్టే రిసీవర్ ఇస్తా. ఆమేన్. వాళ్ళు ఏది మాట్లాడితే పడిపోరో, ఏది ఇస్తే పడిపోరో, ఇవన్నీ ఇస్తూనే వాళ్ళు చెక్కుతూ ఉంటా. గమనిస్తున్నారా? ఇవన్నీ ప్రస్తుత కాలం యొక్క స్టేట్మెంట్లు ఇవి. ఆమేన్. తర్వాత
ఆ, ఈడు లాంటోళ్ళు 10 మంది వచ్చిన ఎవడోడు ఆ ఈడు లాంటోళ్ళు పాతాల మొత్తం లేచి తలకాయ మీద చోపు పెట్టుకుని నిలబడ్డా, తెల్ల బట్టలు వేసుకొని శాంతి వాంతి శాంతి వాంతి అన్న. బైబిల్ సెలవిస్తున్నది, నా చేతిలో నుండి ఎవడు కూడా అపహరింపలేడు. ఆమేన్. ఎందుకంటే ముందు ఎత్తబాటులోకి తీసుకెళ్లాలని కోరుకుంది ఆయన. హల్లెలూయా. దిస్ ఈజ్ ద సైన్ ఆఫ్ ద బిలీవర్, ద ఫస్ట్ సైన్ ఆఫ్ ద బిలీవర్. హల్లెలూయా. అందుకే మాట సెలవిస్తున్నది మనం చదువుకున్న లేఖన భాగంలో. ఏమంటాడంటే ఆయన వాక్యం ప్రసంగిస్తున్నప్పుడు అంట, అక్కడ స్టార్టింగ్లో మనం చూసినప్పుడు 70 మందికి ఆయన అవకాశం ఇచ్చాడంట స్వస్థపరచడానికి, వివేచించడానికి, రోగాలు వెలగొట్టడానికి. సువార్త ప్రకటించు 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 అన్నాడంట. మొదటి ఈడ్పులలో మీకు దయ్యాలు వెలగొట్టే వాళ్ళ వరాలు ఇచ్చేళ్ళు, స్వస్థపరిచే వరాలు ఇచ్చే ఎల్లు, ఆమేన్, వాక్యం ప్రకటించు ప్రకటించు అన్నాడంట. తర్వాత మీరు ప్రకటించిన చాలే కానీ ముందు విందురు రమ్మని చెప్పాడంట. ఆమేన్. అర్థమైందా? చెప్పారు ప్రారంభంలో 7వ దూత, త్రిత్వం కాదు ఏకత్వము, 3వ ఏమంటారు వాటిని, ప్రభురాత్రి భోజనమే రైట్, చాలా మీరు చెప్పింది చాలే కానీ, ఆమేన్, మీరు ప్రారంభ ప్రసంగాలు చాలే కానీ కొద్దిగా క్యాంపస్ రమ్మని చెప్పాడంట. టుడే వీ హ్యావ్ ఎ మీటింగ్, మనకి ఈరోజు మంచి కూటమి ఉందన్నాడంట, ఒక స్పెషల్ మీటింగ్. నేనే ప్రసంగికుడిని, బయట వాళ్ళు పిలవడం లేదు ఈసారి. ఐ ఆమ్ ద ప్రీచర్, నేనే ఈ సాయంకాలం వర్తమానికునని ఆయన కూటమి ఏర్పాటు చేశాడంట. బైబిల్ సెలవిస్తున్నది కఠినమైన బోధ చేశాడంట. ఆమేన్. వాడినంతే వాడాడండి. వాళ్ళే 70 మందిని వాడలేదా? గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే 70 మందిని బయటికి పంపించి వాడాడు ఆయన. వాక్యం ప్రకటింపజేశాడు ఆయన. ఆయనే రోగులను స్వస్థపరిచాడని. ఎవరి ద్వారా? ప్రజల ద్వారా. 70 మంది ద్వారా దేవుడి కార్యాలు జరిగించి, సువార్త ప్రకటించి గొప్ప కార్యాలు జరిగించాడు ఆయన. అయితే లోపల ఉన్న వాళ్ళందరూ కొద్దిగా ఎవరెవరైతే బయటికి వెళ్ళారో, ఎవరెవరైతే వాక్యం ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే బోధకులుగా ఉన్నారో, టుడే మినిస్టర్స్ మీటింగ్ అన్నాడంట. ఈ రోజు వరకు విశ్వాసులు ఎవరొద్దు, టుడే మినిస్టర్స్ మీటింగ్, వి హ్యావ్ మినిస్టర్స్ మీటింగ్. ఆమె మనకి ఈరోజు సేవకుల సదస్సు ఉండదన్నాడంట. ఎవరు రాకూడదు, భోజనాలు కూడా బయట వాళ్ళకి ఎవరికి లేదు. ఆమేన్. సేవకులకే భోజనం అని చెప్పాడంట. సో అందరూ ఏర్పాటు చేయబడ్డారు. అందరు కూర్చున్నారు, మంచి సూట్ వేసుకొని, మరి ఇన్షర్ట్ చేసుకొని, టైలు పెట్టుకొని, చక్కగా యేసుకు సంగీ మీద ఉంటే మిగతా అందరూ బాగా టిప్ టప్తో వచ్చారు. వచ్చి కూర్చున్నారు. మొన్నే సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, నిన్నే ఒక దయ్యాన్ని వెలగొట్టా అన్నాడు ఒకడు వచ్చి. పక్కన ఇంకొకటి కూర్చున్నాడు, మొన్నే ఒక వ్యక్తిని స్వస్థపరిచా అన్నాడు ఇంకొకటి వచ్చి. ఇంకొకటి వచ్చి మన ప్రసంగం చెబుతుంటే అసలు నాకు మామూలుగా లేదు ఉద్రేకం అన్నాడు ఒకడు వచ్చి. అందరూ ఆ కాంగ్రిగేషన్లో గలబా మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు చేసిన అద్భుతములు బట్టి, ఆయనకి ఇచ్చిన వరం, మనకిచ్చిన వరములు బట్టి దేవునికి స్తోత్రం 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 అని మంచి రివైవల్గా ఉన్నారు. ఆమేన్. తర్వాత దేవుడి ప్రసంగానికి వచ్చాడు. పాడిన పాటలు చాలు, చెప్పిన సాక్ష్యములు చాలు. ఆమేన్. మీ పొగడ్తలు ఇప్పుడు దాకా చాలు. బాగానే ఒకరికొకరు కప్పుకున్నారు. ఆమేన్. మీరు కప్పుకుంది చాలు, పరదాలు కప్పుకొని చాలు, సాక్ష్యాలు చెప్పుకొని చాలు. ఆమేన్. దిస్ ఈజ్ మై టైం, ఇది నా హార్డ్ ప్రీచింగ్ టైం అన్నాడంట. ప్రసంగానికి వచ్చి అనుకుంటున్నారు వాళ్ళు. ఏమనుకున్నారంటే మరలా ఉపమానం చెబుతాడు. ఆమేన్. ఉపమానం మరలా చెబుతాడు, ఏదో పెట్ట కదో, ఎప్పుడు చూసినా ఇలాంటివి చెప్తాడు కాబట్టి మరలా పెట్ట కదో ఆ పొలం గురించి ప్రకటిస్తాడులే. అయిపోయిన తర్వాత మరలా మనం భోజనం చేసి మరలా జనాల్లోకి వెళ్ళి స్వస్థపరచవచ్చు, మనమేంటి హబావు చూపించు అనుకున్నారంట. అయితే వచ్చారంట, ఈసారి వెరైటీగా వచ్చారంట. ఆమేన్. ఏదో లోపల నుండి బలమైన ప్రేరేపణతో ఇప్పుడు సంఘాన్ని 3 ముక్కలు చేయాలని వచ్చాడంట. గమనిస్తున్నారా? యేసుక్రీస్తు సంఘములోనే దేవుడే కఠినమైన బోధ తెచ్చి, ఆమేన్, ఇలా కాదు ఏదో ఒక వ్యత్యాసం చూపించి వీళ్ళు వెలగొట్టాలనుకున్నాడంట. ఆమేన్. మీరు అర్థమవుతుందా మీకు? విషయం ఏంటంటే, ఒకవేళ దేవుడు కానీ పిలవకుండా వాళ్ళు వచ్చినట్లయితే అది ఇంకో వేరుగా ఉండును.
ఇక్కడ విషయం ఏంటంటే పిలిచింది దేవుడే. ఆమేన్. 70 మందిని పిలిచింది దేవుడే. వరాలు ఇచ్చింది దేవుడే. మీరు ఇవన్నీ ఈ కాలంలో ముడేయాలి. మీరు ఈ కాలంతో ఇవన్నీ మీరు ముడేయాలి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సంగతులు అక్కడే మీరు చూడొద్దు. ఆమేన్. దేవుడే పిలిచాడు, దేవుడే వరాలు ఇచ్చాడు, దేవుడే పరిచర్య జరిగిస్తున్నాడు, దేవుడే స్వస్థపరుస్తున్నాడు. వాళ్ళ లోపల నుండి చాలా జరుగుతున్నాయి. అక్కడ బాగానే ఉంది ప్రేరేపణలు. అయినప్పటికీ దేవుడు ఇప్పుడు విశ్వాసి, అవిశ్వాసిని, వేషధారిని ఇప్పుడు ఆయన చీల్చాల. నేను అడుగుతాను ఒక ప్రశ్న. 7వ ముద్ర నిజంగా ఒక వ్యక్తికి కానీ వ్యక్తిగతంగా తెరవబడితే, చాలామంది అనుకున్నారు 7 సీల్ కేవలం 7వ ముద్ర అనేది వాళ్ళు బాప్తిజం అనుకుంటున్నారు చాలామంది. ఇట్ ఈస్ నాట్ ద ఫైర్ బాప్తిజం, ఇట్ ఈస్ నాట్ ద బాప్తిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. 7వ ముద్ర అనేది పరిశుద్ధత్వం బాప్తిజం కాదండోయ్. మీరు కావాలంటే థర్డ్ ఎక్సోడస్ అనే వర్తమానం చదవండి, 3వ నిర్గమం అనే వర్తమానం చదవండి. అంటే ప్రవక్త అంటాడు ఫస్ట్ ఎక్సోడస్. ఆమేన్. మోషే కింద భౌతికమైన భూమిలో నుండి ఆమేన్ భౌతికమైన దేశంలోకి వెళ్ళుట. ఫ్రమ్ న్యాచురల్ ల్యాండ్ టు న్యాచురల్ ల్యాండ్. ఆమేన్. ఈజిప్ట్ టు కనాను ల్యాండ్. ఆమేన్. రెండవది ఏంటంటే ప్రవక్త అంటున్నాడు ఆత్మీయమైన భూమిలో నుండి, అంటే వాళ్ళు ఒక స్టేజ్లో వచ్చేసారు ఆల్రెడీ, దేవుడితో ఒక సహవాసం కలిగి ఉన్నారు. దేవరంద స్పిరిచువల్ ల్యాండ్, స్పిరిచువల్లీ ఆత్మీయమైన భూమిలో నుండి పరిశుద్ధాత్మ బాప్తిసంలోకి వెళ్ళుట. నా మాట అర్థమైందా? అర్థమైందా? ఫస్ట్లో ఏమో న్యాచురల్ నుంచి న్యాచురల్కే, అదేనా? ఐగుప్తులో నుంచి కనానికి. ఈజిప్ట్ టు కనాన్, అంతేనా? తర్వాత స్పిరిచువల్ ల్యాండ్ అనమాట. అంటే వాళ్ళు స్పిరిచువల్గా ఆల్రెడీ. ఆమేన్. బాప్తిజం ఆఫ్ ద, ఇది రెండోది. ఇది ప్రవక్త ఇది అంటున్నాడు. దీంతో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీకు అర్థం అవ్వాలా. అది గుర్లేదనుకో, మీరు గుర్లేదనుకో ఇదే గమ్యం అనుకుంటారు, ఇదే గమ్యం అనుకొని అంటా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రవక్త అంటున్నాడు 3వ నిర్గమానికి పునాదే ఇది. ఆమేన్. 3వ నిర్గమానికి పునాదే అగ్ని బాప్తిసం, పరిశుద్ధత్వం బాప్తిసమే పునాది 3వ నిర్గమానికి. ఆమేన్. దీంట్లో నుంచి కుమారుని స్థానం అంటాడు ఆయన. ఆమేన్. పుత్ర స్వీకారంలోకి వెళ్ళాలన్నాడు, అదే మిలీనంలోకి వెళ్ళాలంటాడు. గమనిస్తున్నారా? పునాదే ఇది, ఇది గమ్యం కాదు మనకి. ఆమేన్. ఇప్పుడు కొద్దిగా నేను చెప్తే అర్థం చేసుకోండి. ఇప్పుడు 7వ ముద్ర అంటే ఇది కాదు ప్రియులారా. బిఫోర్ ద 7th సీల్, 7వ ముద్ర తెరవబట్టానికి మునిపే ఆల్రెడీ హోలీ గోస్ట్ భూమి మీద ఉన్నది. అంటే ఈ వాక్యం చేత కూడా నువ్వు పరిశుద్ధ బాప్తిసాన్ని పొందగలవు. యు హ్యావ్ హోలీ గోస్ట్. నా మాట మీకు అర్థమవుతున్నదా? కానీ 7th సీల్ అని నీకు ఓపెన్ చేయబడినప్పుడు చాలామంది అది వ్యక్తిగత బయలుపాటు లేకుండా దీన్ని వర్తమానంలో కలిపేస్తున్నారు. 7వ ముద్రను కూడా అది ఒక ప్రత్యేకమైన జనములకు సంబంధించిందని చెప్పకుండా, ఆమేన్, ఆ 7వ ముద్ర అనేదే అది వధువుకు సంబంధించిన ముద్ర. అది ఎత్తబడుతున్న ప్రజలకు మాత్రమే తెరవబడే ముద్ర. ఆమేన్. ఈ ముద్ర తెరవబడుతున్నప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా 7వ ముద్ర పగలగొట్టబడాలంటే, పగలగొట్టబడిందంటే ఒక వ్యక్తికి ఎలా జరిగిద్దంటే
ఆటోమేటిక్గా అది ఒక వ్యక్తి పాపాన్ని స్లైస్ కట్ చేసిద్ది. అది ఆమేన్. ఒక వ్యక్తి పాపాలను కోసిద్ది. అది ఒక వ్యక్తి హృదయాన్ని నరికిద్ది. అది ఇంకోటి చెప్తా వినండి. 7వ ముద్ర ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా పగలగొట్టబడితే జరిగే సంఘటన ఏంటంటే తన కుటుంబంలో నుంచి ఆ వ్యక్తి మొదటగా చీలిక జరిగిద్ది. ఆమేన్. 7వ ముద్ర అనేది ఏదో సమాధాన ముద్ర కాదండోయ్. అసలు ఆయన పని చేస్తుందే అండర్ ద 7 సీల్. గాడ్ ఈజ్ వర్కింగ్ నౌ అండర్ ద 7 సీల్. ఆయన 7వ ముద్ర కిందే పని చేస్తున్నాడు తప్ప ఆయన సాధారణమైన పనిలో లేడు ఆయన. చూడండి, 7వ ముద్ర పగలగొట్టబడినప్పుడు నిశ్చయముగా అది కుటుంబాలను వేరుపరిచిద్ది. ఆమేన్. కుటుంబాల్లో చుచ్చుబెట్టిద్ది, సంఘములలో చుచ్చుబెట్టిద్ది. ఆమేన్. బంధువులలో చుచ్చుబెట్టిద్ది. ఎందుకు? ఆ అన్నోన్ లాంగ్వేజ్. ఆ ప్రధాన కాపరి ఎప్పుడైతే వచ్చాడో 63లో ఆయన 7వ ముద్రగా దిగొచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న స్వరము తన గొర్రెలకు మాత్రమే అర్థమవుతాయి. నా గొర్రెలు నా స్వరమును వినును. ఆయన మాట్లాడుతున్న సింబాలిక్ లాంగ్వేజ్, ఆయన ఉపయోగిస్తున్న మరి అన్నోన్ లాంగ్వేజ్. ఆమేన్. నేను ఇందాక చెప్పినట్టుగా ఆమేన్. ఈ భాష ఎవరికి అర్థమవుతుంది? బిలీవర్కి అర్థమైద్ది. ఆమేన్. గొర్రెలకు తప్ప ఎవరికి ఆ మాట అర్థమే కాదు. అది ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఇది పొందిన తర్వాత మనం దీంట్లోకి వెళ్తాం ప్రియులారా. ఇది పొందుకొని ఇక్కడ ఆగిపోవడం కాదు. బాప్తిస్మం ఆఫ్ ద హోలీ గోస్ట్ అనేది గమ్యం కాదండోయ్. ప్రవక్త అన్నాడు, గంటకు నువ్వు పరిశుద్ధత పొందుకున్నా, ఏమన్నాడు? ఆ కోడ్ ఉందా? గంటకు నువ్వు పొందుకున్నా నశించిపోతావు అన్నాడు ఆయన. ఆమేన్. గంటకు పొందినా నువ్వు పడిపోతావు. అందుకే 7 సీల్ తెరవబడినప్పుడు అది ఒక స్థానంలో తీసుకొస్తుంది. అది ద డొమినియన్. మనం కోల్పోయిన స్థానంలోకి పరిపాలించే అధికారాన్ని అది నీకు ఇస్తూ ఉంటుంది. అది చాలా సీక్రెట్, రహస్యమైన ముద్ర. అది రహస్యమైన వాతావరణం. అది మర్మముగా ఉండే అట్మాస్ఫియర్. అది ఆమేన్. ఎంతమందికి అర్థమవుతున్నది? మర్మముగా దేవుడు కలిగి ఉన్నది, అదే మర్మముగా ఆయన తన భార్యకి విడుదల చేస్తాడు. అది ఎత్తబాటుకు మునుపు ఎత్తబడే వాతావరణం ఇస్తాడు ఆయన. ఆ ఎత్తబడే వాతావరణమే మనిషి యొక్క స్వభావాన్ని మార్చిద్ది. ఇంత ముళ్ళున్నా తీసిద్ది అది బయటికి. దట్ ఈజ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద ర్యాప్చర్. ఎత్తబడే ఆ వాతావరణం మనకు కావాలా. మనం కొద్దిగా ముందుకెళ్దాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ 7 సీల్ తెరవబడుతున్నప్పుడు బిలీవరు దేవుని గుర్తుపట్టగలడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు మరి ఆయన భూమి మీద నిలబడి ఒక కుర్రవాడిగా ఉండి, ఆమేన్, యోహాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పేతురు యేసుక్రీస్తుని చూడగానే నువ్వు మెస్సయ్యా ప్రభు అని చెప్పగలడు. ఆమేన్. 30 సంవత్సరముల కుర్రోడు ఏం మాట్లాడకుండా, ఏ స్పీక్ చేయకుండా ఊరికే సాధారణంగా వెళ్ళి, ఆమేన్, హల్లెలూయా, ఆంధ్ర దగ్గర నిలబడిన, పేతురుకా నిలబడిన, యోహాన్ దగ్గర నిలబడిన వాళ్ళు వెంటనే గుర్తుపట్టగలరు, యు ఆర్ ద మెస్సయ్యా అని. ఎందుకు? అది 7వ ముద్ర పగలగొట్టబడుట. ఎంతమందికి అర్థమవుతున్నది? ఎవరో కూర్చొని దాన్ని రోజులు తరబడి, మీరు గమనించారా? కొద్దిగా చార్ట్ వివరిస్తా, గుర్తుపెట్టుకోండి కొద్దిగా. ఈ పట్టే విధానంలో అందరూ ఒకేలాగా పట్టడు ఆయన. ఇది మీకు కొద్దిగా స్పష్టంగా అర్థమవ్వాలి. ఇది ఈ బయలుపట్టి మీకు రావాలా. దేవుడు విశ్వాసులు పట్టేటప్పుడు, రెయిన్బో ట్రౌట్లు పట్టేటప్పుడు అందరినీ ఒకే విధానంలో దేవుడు పట్టడు. ఒకే విధానంలో దేవుడు పట్టడు. ఎలా పడతాడంటే,
పేతురు అలాగే ఇంకొకరెవరు ఆమె, మీరు దాన్ని గమనిస్తే ఒక దగ్గర ఒకలాగా ఉంటుందిలేండి, మరో సువార్తలు ఇంకో రకంగా ఉంటుంది. ఉదాహరణకి యోహాను యాకోబు ఇద్దరు వల వేస్తున్నారు వాళ్ళ నాన్నగారితో పాటు. అప్పుడు యేసుక్రీస్తు ఆ సముద్ర ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి యోహాను యాకోబు కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. వెంటనే వాళ్ళు ఆయన చూడగానే, మీరు గమనించండి, ఊరికే మనం ఏదో చదివేమలే కానీ ఒక్కసారి అక్కడ జరుగుతున్న ఒక ఒక అతీతమైన సిచ్యువేషన్ మీరు గమనించండి. ఆయన అక్కడ వెళ్ళటం ఏంటి? యోహాను యాకోబు వెంబడించంటే అతనేమన్నా ఒక వ్యత్యాసమైన కోణంలో ఏమి దేవుడు లేడు కదా. హీఈస్ జస్ట్ ఏ నార్మల్ మ్యాన్, హీఈస్ జస్ట్ ఏ కామన్ మ్యాన్, హీఈస్ ఏ కార్పెంటర్. అతను సాధారణమైన చెక్క పని చేసుకునే వ్యక్తి. అతను వచ్చి పిలవగానే ఎలా వెళ్ళిపోతున్నారు నడుచుకుంటా ఇంకా. ఆమేన్. అంటే ఏం చేస్తున్నాడు? ఏదో ఫ్లాష్ బ్యాక్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 7వ ముద్ర పగలగొట్టబడగానే ఏదో ఒక తెలియంది వాళ్ళ హృదయాలు పడుతుంది. ఆమేన్. 7వ ముద్ర వెంటనే ఆ రీలంలో వాళ్ళకి ఓపెన్ చేసినప్పుడు, దేవుడు వాళ్ళ హృదయాలు తెరిచినప్పుడు, వెంటనే దేవుడు ఆ మాట పలకగానే వాళ్ళు గుర్తుపట్టారు. ఓ ప్రభువా అంటున్నారు. ఇంకా ఎంత మర్మముగా ఉందో మీరు గమనించారా? కొద్ది ముందుకెళ్దాం. తర్వాత మనము ఫిలిప్పుని చూసినప్పుడు, ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వెళ్తాడు. నతానియేలు ప్రార్థనలో ఉంటాడు. నతానియేలుని దేవుడు పిలవల, నతానియేలుని దేవుడు పిలవల, కానీ ఫిలిప్పు వెళ్ళి నతానియేలుని పిలిచాడు. ఆమె ఫిలిప్పుని వెళ్ళకూడదు, నేను వెళ్తానల్లా, నువ్వు తేగకూడదు నా దగ్గరికి, నేను వెళ్తానల్లా. నతానియేలుని ఫిలిప్పు పిలవడానికి వెళ్ళాడు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. ఫిలిప్పు వెళ్ళినప్పుడు నతానియేలు ప్రార్థనలో ఉన్నాడు చెట్టు కింద. ఆమె చెట్టు కింద ప్రార్థనలోకి వచ్చినప్పుడు నతానియేలు వెళ్తాడు, మరి క్షమించండి ఫిలిప్పు వెళ్తాడు, వాళ్ళ భార్యని అడుగుతాడు, అయ్యా ప్రార్థనలో ఉన్నాడయ్యా అంటాడు. ప్రార్థనలో వచ్చిన తర్వాత, అయ్యా నతానియేలు మెస్సయ్య వచ్చాడు అన్నాడు. ఆమేన్. దేంట్లో వచ్చాడు? ఎలా వచ్చాడు? గుర్రం వచ్చిందా? రథాలు వచ్చాయా? ఆమేన్. ఏమైనా ఉరుములు మెరుపులు వచ్చాయా? ఏం అడగలేదు. కానీ నువ్వు చెబుతుంది రైటేనా? నేను చెబుతుంది రైటే. వచ్చింది ఎక్కడ నుండి తెలుసా? నజరేతు అన్నాడు. దాంట్లో నుండి కూడా మంచిది వస్తుందా? అది వ్యభిచార కొంపలైతే, దొంగల గుహ అయితే. ఆమేన్. ఆ ప్రాంతం కూడా నిజమైన ప్రాంతమేనా అసలు కది? ఆమేన్. అలాంటి ప్రాంతంలో దేవుడు వస్తాడా అని మాట్లాడేటప్పుడు, సరే వచ్చి చూద్దురా అన్నాడు. ఆమేన్. వచ్చి యేసుక్రీస్తుని చూసినప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు చెట్టు కింద లేక మునిపే నేను నీ ఎరిగా నతానియేలు అన్నాడు. ఆమేన్. చూడండి, ఈ మార్గం వేరు. కొద్దిగా నా మాట మీరు అర్థం చేసుకోవాలి. 7 సీల్ అది ఒకే మార్గంలో పనిచేసేది కాదు. ఇట్ హ్యాడ్ సెవరల్ పార్ట్స్. అవి అనేక భాగాలు కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎలా పట్టుకున్నాడు నతానియేలుని? బై సెకండ్ పూల్, రెండవ ఈడ్పు ద్వారా వివేచించి ఆ ట్రౌట్ని పట్టాడు ఆయన. పట్టాడా? ఆమేన్. ఆ ట్రౌట్ని పట్టాడు ఆయన. తర్వాత మీరు గమనించండి, సమరీ స్త్రీ వివేచించి పట్టాడు. అంటే ఆమె ఎలా గుర్తుపడుతుందో ఎరిగిన వాడే అలాంటి కోణంలోనే మాట్లాడి దేవుడు పట్టుకున్నాడు. మనం గమనించినప్పుడు ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు. ఆంధ్రేయ ఉన్నాడు ఉదాహరణకి. ఆంధ్రేయ ఎలా పట్టబడ్డాడు? యోహాను పరిచయం చేస్తే పట్టబడ్డాడు. ఆమేన్. యోహాను నతానియేలు ఎలాగైతే ఫిలిప్పు ఎలాగైతే నతానియేలుని పిలిచాడో, ఆమేన్, యోహాను అలాగే చెప్పాడు. చెప్పగానే ఆంధ్రేయ వెళ్ళిపోయాడు వెనకాల. అవునా కాదా? డిఫరెంట్ పార్ట్స్. నేనున్నానండి, నేను ఒక రకంగా పట్టబడ్డా 7వ ముద్రకి. మై క్యాచింగ్ అంటే దేవుడు నన్ను పట్టిన విధానం వేరు. ఇంకొకరు ఫిలిప్పు విధానంలో పట్టబడతారు. ఇంకొకరు నతానియేలు చాంబర్ ఉంటుంది. ఇంకొకరు ఆంధ్రేయ చాంబర్లు ఉంటాయి. ఇంకొకరు పేతురు చాంబర్ ఉంటుంది. అంటే ఆయన ఒకే విధానంలో పట్టి, ఇప్పుడు నేను ప్రార్థనలో ఉండగా దేవుడు నాకు బోధించిన మాత్రాన, దేవుడు నాకు ఇచ్చిన మాత్రాన డైరెక్ట్గా నాది ఒక విధానం. ఒకరు బోధిస్తే దేవుడు నిన్ను పట్టాడు, అది నీ విధానం. నాలాగే అని నేను అనకూడదు. ఆమేన్.
మీలాగే అని నువ్వు అనకూడదు వేరే వాళ్ళని. ఆమె గాడ్ హ్యాడ్ సెవరల్ పార్ట్స్. అనేక విధానాలలో, ఎదురు చూడని మార్గాలలో క్రియ చేయుచున్న మార్పు లేని దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు, అనేక రకాలుగా. ఎందుకంటే ఒక మాట చెప్పరా, దేవుడు పట్టాలనుకున్నప్పుడు ఎలాగైనా పడతాడు పిల్లారా. దట్స్ ఆల్. ఆయన తన శిష్యుడిగా చేసుకోవాలనుకుంటే అనేక మార్గాలతో పడతాడు ఆయన. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతున్నది నా మాట? ఇప్పుడు గమనించండి, ఇది విశ్వాసక కోణం. మెస్సయ్య అని చెప్పగానే పరిగెడతారు వాళ్ళు, మెస్సయ్యను చూడగానే పరిగెడతారు వాళ్ళు, వివేచించగానే పరిగెడతారు వాళ్ళు. ఆమేన్. వాక్యం చెప్పగానే గుర్తుపడతారు వాళ్ళు. హల్లెలూయా. అనేక రకాలుగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసాన్ని క్యాచ్ చేయగలడు. ఈ కోణంలో మీరు యోధాను చూపించండి. ఆమేన్. చెప్పారు, నా మాట మీకు అర్థమైందా? 70 మంది దేవుడే పిలిచాడు, దేవుడే పంపించాడండి. కానీ ఈ కోణంలో పిలవాలా, వాళ్ళు మెస్సయ్య అని గుర్తుపట్టి రాలా. కొద్దిగా మీకు దాన్ని వివరిస్తాను నేను, కొద్దిగా మీకు దాన్ని వివరణ ఇస్తాను. లూకా సువార్త అండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇది. 3 kinds ఆఫ్ బిలీవర్స్, 3 రకములైన విశ్వాసులు. వెళ్దాం, నిదానికి వెళ్దాం మనము. లూకా సువార్త 9వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనం నుండి చదవండి. 57 నుండి. ఒకడు నువ్వెక్కడికి వెళ్ళినను. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకడు వాడే వస్తానంటున్నాడు. ఫస్ట్ వన్, ఒకడు హిమ్సెల్ఫ్, వాడికి వాడే నేను వస్తా ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి అతనితో చెప్పాను, ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి ఇప్పుడు గమనించారా? మొదటివాడు వాడిగా వస్తాను అన్నాడు ఫస్ట్గా. అప్పుడు దేవుడు కారణం చెప్పాడు. నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నాకే స్థలం లేదు, నాకే ఇల్లు లేదు, నువ్వు ఎక్కడ ఉంటావురా అన్నాడు. వాడిగా వస్తాను అనుకున్న వాడిని. రెండో వాడిని చూడండి. మీరు ఈ గమనించాలి, ఈ ప్యాటర్న్ మీరు గమనించాలి. వీళ్ళు ఎవరనుకున్నా 3 kinds ఆఫ్ బిలీవర్స్. ఈ చాప్టర్లో, ఈ మన చదువుతున్న అధ్యాయంలో 3 రకాల విశ్వాసులు ఉన్నారు. దేవుడే పిలిచిన వాళ్ళు ఉన్నారు, దేవుడి పిలవకుండా నేను నీ కొరకు మామూలుగా ఉండదు అన్నాడు ఒకడు. ఆమేన్. మీరు వినాలి, ఇదన్నీ ఈ సంఘంలో ఉన్న 3 kinds ఆఫ్ బిలీవర్స్ స్టేటస్ ఇది. తర్వాత చూడండి. దేవుడే స్వయముగా, గమనించారా? గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడు అంటున్నాడు. ఇప్పుడు రెండో వాడిని దేవుడే పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్పాడు? నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి. గమనించారండి? ఒక చిన్న మాట ఇక్కడ చెబుతా నేను. ఒకడు అన్నిటిని వదులుకొని, నా అమ్మ లేదు, మా నాన్న లేదు, మృతులు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు ప్రభు, నువ్వే, నేను ఎమ్మడిస్తా ప్రభు అన్నాడు. కారణాలు లేకుండా చెప్పాడు. కారణాలు లేకుండా చెప్పాడు. దేవుడేమనాలా? నువ్వు కావాలి రారా అనాలా. ఆమేన్. ఐ నీడ్ యూ, కమాన్ అనాలా. ఏమన్నాడు తెలుసా? ఫస్ట్ ఏమో 70 మందిని చెత్తను పంపించాడు. ఊరి మీద పడండి, ఊరి మీద పడి మీ ఇష్టం, కనమన అందరికీ యేసు అని ఫోన్ అని చెప్పాడు. బాప్తిజాలు, యేసు సమీపించింది, రాజ్యం సమీపించింది, చెప్పు ప్రకటించు అన్నాడు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఉంది కోణం. ఈ ముగ్గురు కోణం మాత్రం చాలా స్పెషల్గా ప్రత్యేకంగా ఉంది ఇది. ఆమేన్. చూడు ఏమన్నాడండి? దేవుడే స్వయముగా పిలిచాడు, పిలవగానే కారణం చెప్పాడు. ప్రభువా, చదవండి. మా తండ్రి చచ్చిపోయింది ప్రభువా, పాతిపెట్టి వస్తాను ప్రభువా అన్నాడు. అందుకు ఆయన
హల్లెలూయా. ఏమన్నాడు? వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మృతులను పాతి పెట్టుకుంటారు. వాళ్ళ పరిచర్యలు వాళ్ళకు ఉన్నాయి. అంటే మృతి చెందేవాడు ఒక పాస్టర్ ఉన్నాడు. పాతి పెట్టేవాళ్ళు ఎవరండి? పాతి పెట్టేది సేవకులేనా? మృతులను పాతి పెట్టుకుంటారు. అంటే ఇతను మినిస్టర్ అన్నమాట. పిలిచింది మినిస్టర్కి. ప్రభువా నేను సమాధి కార్యక్రమం చేస్తాను అన్నాడు. అంటే వాళ్ళకి వాళ్ళు ఉన్నారు. మీ నాన్న మృతుడే, మీ నాన్న కిందే, మీ నాన్న కింద నుండి వచ్చినోడే, పాతి పెడుతున్నవాడు కూడా కింద నుండి వచ్చినోడే. మృతులను పాతి పెట్టుకుంటారు కానీ నువ్వు వెళ్ళి ప్రకటించన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మూడో వాడు మరి ఒకడు. ఇప్పుడు మీరు గమనించారా? రెండో వాడు ఆ మాట చెప్పినప్పుడు మరలా వెనక్కి వెళ్ళిపోలే వాడు. అతను వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయాడు. ఇంకా సమాధి కార్యక్రమానికి వెళ్ళా, ఆమె సువార్త చెప్పడానికి వెళ్ళిపోయాడు వెనక్కి. ఇప్పుడు మూడో వాడు చూడండి. కానీ ముందే చెప్తున్నాడు కారణాలు కూడా. నేను వస్తాలే కానీ యేసు వానితో చెప్పాను, ఈడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆమేన్. మీరు గమనించారు? ఇప్పుడు ముగ్గురు వచ్చారండి. ముగ్గురులో మొదటోడు దేవుడు పిలవలా, వాడే వచ్చాడు. వచ్చి ప్రభువా నేను వెనకాల వస్తా. పేతురు కన్నా నేను మామూలుని కాదు. పేతురు నువ్వు పిలిచావు కానీ నువ్వు పిలవకుండా వచ్చా. యోహాన్ అయినా నువ్వు పిలిచావు, యోహాన్ రా అన్నావు కానీ నేను పిలవకుండా గుర్తుపట్టా. నా మాట వింటున్నారా? నతానేలుని పిలిచాడు మనిషి ద్వారా, బట్ ఐ గాడ్ హిమ్సెల్ఫ్, నాకే ప్రత్యక్షత వచ్చింది అన్నాడు. అందరు శిష్యులు మొత్తం పోలుస్తున్నాడు. ఇదిగో ప్రభు ఇట్టా అట్టా అట్టా ఇట్టా అనుకొని వాడు వచ్చాడు. వస్తే ఆయన అన్నాడు సింపుల్గా, నక్కలకు బోరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, నాకే అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? వాడు వచ్చేది నివాస స్థలానికి. ఆమేన్. ఇతనితో ఉంటే యోధా ఫుల్ క్యాష్ అయిపోయాడు. యోధా ట్రెజరర్ సంఘంలో నేను కూడా వెళ్తే మనకి ఏదైనా నివాసయోగ్యం దొరికిద్దేమో, ఏదైనా మనకు కూడా అటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయేమో, ఆ వెనకాల పడి వెళ్ళిపోతే మనం కూడా ఏమన్నా సంపాదించుకోవచ్చేమో, మనకి ఏమన్నా పేరు ప్రఖ్యాతి ఏమన్నా వచ్చిద్దేమో, ఏదైనా డూప్లెక్స్ ఏమన్నా దొరికిద్దేమో, మనం ఎందుకు కనపడకూడదు బయట జనాలకి అనుకొని వచ్చేసాడు. అప్పుడు అన్నాడు, కరెక్ట్గా ఏ కారణంలో కొడితే ఆగిపోతాడో, అంటే ఏది పెడితే కదలకుండా గిలగిలాడతారో అది పెట్టాడు. నా మాట మీకు స్పష్టత అవుతుందా? ఆమేన్. నా భాష కొద్దిగా రఫ్గా ఉన్నా ఇవన్నీ వాస్తవాలు. ఆమేన్. గమనించండి, ఎక్కడ పెడితే గిలగిల కొట్టుకొని కదలడో అది పెట్టేశాడు. ఇంకా అటు ఇటు రావట్లా. వెళ్ళాలనుకున్నా ఆయనకే లేవంట, మనకి ఎందుకంటావు, అయిపోయింది. రెండో వాడిని దేవుడు పిలిచాడు. ఏయ్ రానురా, వాడు అడగల వస్తానని. నేను వల్ల కాదు ప్రభువా, అసలు నాకు నీ పరిచర్కి సంబంధమే లేదు. మొదట ఉన్నవాడే గ్రేటు, వాడు మామూలుడు కాదు, వాడినే ప్రభు, వాడుకో ప్రభు అన్నాడు. ఆమేన్. రెండోసారి దేవుడు పిలిచి రమ్మంటే నేను రాలేని ప్రభువా, నా వల్ల కాదు ప్రభు అన్నాడు. కానీ దేవుడు పిలిచాడు. అప్పుడు అంటున్నాడు ఈ వ్యక్తి, అయ్యా నా నాన్న చచ్చిపోయింది అయ్యా అన్నాడు. నేను వెళ్ళి పాతి పెట్టొస్తానయ్యా అన్నాడు. ఆమేన్. అప్పటికి క్వాలిఫై లేదు. దేవుడు పిలిస్తే ఎలా ఉండాలా? అమ్మ అయితేంది, నాన్న అయితేంది, తిండి అయితేంది, తిప్పలైతేంది, వస్త్రం అయితేంది, హీనత అయితేంది, పరిగెత్తాల. కానీ కారణం వేశాడు అక్కడ, ప్రభువా మా నాన్న చనిపోయాడు ప్రభువా, వెళ్ళి ఒకసారి పాతి పెట్టి వస్తానన్నాడు. ఆమేన్. అప్పుడు అంటాడు ఆయన, మృతులు పాతి పెట్టుకుంటారు కానీ నువ్వు వెళ్ళి రాజ్యాన్ని ప్రకటించన్నాడు, సువార్త ప్రకటించన్నాడు. వెంటనే ఆ మాటకు లోపల సువార్త ప్రకటించాడు. నా మాట మీకు అర్థమవుతున్నదా? ఈ ముగ్గురు కనపరచబడుతుంది ఎక్కడంటే ఇన్ ద చర్చ్. మనము చూసిన 70 మంది, అలాగనే
ఇందా లేఖన భాగంలో మనం గమనించినప్పుడు హార్డ్ ప్రీచింగ్ వెళ్తుంది ఒక పక్క, ఈ కఠినమైన బోధ చేస్తున్నప్పుడు, ఈ లోతైన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలలో అప్పుడు దాకా ఏముందంటే మనము చాలా ఫ్రీగా ఉన్నాం, మనము మంచి వరాలతో ఉన్నాం, వచ్చిన తర్వాత మనకు మంచి లభ్యత దొరికింది అని ప్రాఫిట్ వస్తుంది అనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన గుర్తుపట్టి ఒక కఠినమైన బోధ చెప్పాడు ఆయన. ఆమేన్. కేవలము అక్కడ జరిగిన సేవకులు కూడికే కానీ ఇక్కడ అందరికీ జరుగుతుంది అది. దట్ ఈస్ ద మినిస్టర్స్ ఫెలోషిప్. సేవకులు కూడికలో జరుగుతుంది అది. అక్కడ ఆ బోధ చేస్తున్నప్పుడు మొట్టమొదటి మాటలకు కొద్దిగా ఇంట్రడక్షన్ బాగానే ఉంది, కొద్దిగా ప్రసంగంలోకి వెళ్ళాడు ఆయన. వెళ్ళి మొదటిగా గొర్రెని పోల్చాడు, ఆది కాండంలో గొర్రెని పోల్చాడు. వావ్, భలే మర్మం ఇప్పాడు అనుకున్నాడు. కొద్ది కిందకు వచ్చాడు, మోషేతో పోల్చాడు. వావ్ అనుకున్నాడు. అబ్రామ్ అన్నాడు, మోషే అన్నాడు. నిదానంగా అరణ్యంలోకి వచ్చాడు. అలాగ ఆయన పోల్చుకుంటూ వచ్చినప్పుడు బాగానే ఉంది. ఆ శరీరం అంటే ఆ గొర్రెపిల్ల రక్తము, ప్రత్యక్షత రక్తము, గొర్రెపిల్ల రక్తం అనుకుని వచ్చాడు, చాలా బాగుంది. కానీ దగ్గర రాగానే ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద రెజరెక్షన్ అన్నట్టుగా నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. ఆమేన్. కొద్దిగా మీరు చదవండి, కొద్దిగా దాని లోతుగా. ఈ 3 kinds ఆఫ్ బిలీవర్స్లో ఒక విశ్వాసి మాత్రమే ఎత్తబడుతున్న ఈ కాలంలో ఎటువంటి సూచన కలిగి ఉంటారో మనం చూద్దాం ఇప్పుడు. ఆమేన్. యోహాను సువార్తేనా మనం చదివింది అది? యోహాను 9, యోహాను 6వ అధ్యాయము. కొద్దిగా చదవండి పిల్లారా. ఆ ఆ ఆ ఆ అదిగో చూసారా, ఆయన ప్రసంగం కొద్దిగా మాకు భాగం చెప్పట్లా, ప్రారంభం నుంచే వస్తున్నాడు ప్రసంగం మొత్తం. అట్లా కాదు ఇది. ఈ మాట విని, ఇది కఠినమైన మాట, అసలు ఎవర్రా ఈ ప్రసంగాలు ఏంటని అనుకున్నారంట. ఆయనే ఎరిగాడు మరలా. ఎరిగి ఇట్లా నేను గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఆత్మయే జీవించుచున్నది, ఆయనలో జీవించుచున్నది, జీవింపచేయుచున్నది, ప్రజలలో కూడా జీవింపచేయుచున్నది. అంటే శరీర సంబంధంగా ఉన్నారు, కానీ ఆత్మనే కలిగి కూడా ఉన్నారు. జీవింపచేసి అంటే వాక్యాన్ని పట్టుకునే ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు గమనించండి, ఇదే సంఘములో, అదే కూటమిలో 3 విశ్వాసులు ఉన్నారు. ఒకరు శిష్యులు, ఆయనే పట్టుకున్న ప్రజలు. ఇంత మనం చూసిన లేఖన ప్రకారముగా తన సొంత నోటి మాట చేత పిలిచిన ప్రజలు, నా గొర్రెలు నా స్వరము వినుననే మాట పలికిన మరి ప్రజలు వాళ్ళు ఉన్నారు అక్కడ. మిగతా వాళ్ళు 70 మంది అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళతో పాటు మరి శిష్యులలో యూద కూడా ఉన్నాడు. బోత్ 3 kinds ఆఫ్ బిలీవర్స్ ఇన్ ద వన్ చర్చ్. ఒకే సంఘంలో 3 కూర్చొని వాక్యాన్ని వింటున్నారు. ఆమేన్. గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం చెప్పినప్పుడు 70 మంది లేచి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి నచ్చక, వాళ్ళకి వాక్యం నచ్చక 70 మంది లేచి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు శిష్యులను చూసి, పేతురుని చూసి, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అన్నాడు. ఆమేన్. అయితే మనం చదువుకున్న లేఖన భాగంలో నిత్య జీవాన్ని పొందుటకు వారిని ఎన్నుకున్నాడు కాబట్టి, ఆమేన్. దాన్ని మీరు చూసారా లేఖనం? అది
నిత్య జీవాన్ని ఇచ్చుటకు నేను వచ్చాను గనుక వారన్నిటికీ కూడా నశించరని దేవుడు చెప్పాడు. ఈ నశించరని దేవుడు ఎరిగిన వాడే ఆ మాట పలికాడు. ఆయన మీరు వెళ్తారా అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, నిత్య జీవపు మాటలగలవాడివి, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు అన్నారు. అయితే ఆ శిష్యులలోనే ఒకడున్నాడు. ఆమేన్. గమనించండి, ప్రవక్త అంటున్నాడు, ఈ చివరి కాలమందు కూడా ఎత్తబాటు మునుపు దాకా వచ్చి వాళ్ళు ఎవరంటే అవిశ్వాసులు కాదు. ఫైండ్ ద ఫిల్టరైజేషన్. మొదటిగా జరిగే వేర్పాటు ఏమిటంటే అవిశ్వాసుల నుండి బయటికి తీసుకొని రాబడుట. అదేనా ప్రవక్త ప్రసంగము? అవిశ్వాసము నుండి బయటికి వచ్చుట. మనము దాన్ని కొద్ది క్లుప్తంగా మాట్లాడుకుంటే అవిశ్వాసుల నుండి బయటికి వచ్చుట మనం వచ్చాం. ఆమేన్. అంటే వాక్యము నమ్మని ప్రజల్లో నుండి దేవుడు మొదటగా బయటికి తెస్తాడు. కఠినమైన బోధను అంగీకరించని ప్రజల మధ్యలో నుండి దేవుడు మొదటిగా విశ్వాసులను బయటికి లాగుతాడు. ఆమేన్. రెండో విషయం ఏంటంటే ఈ వాక్యాన్ని నమ్మిన ప్రజలలోనే దేవుడు ఎల్లమన్నా ఎల్లకుండా ఉండువాడు వేషధారి. వింటున్నారా నా మాట మీరు? ఆమేన్. వెళ్ళమన్నా వెళ్ళకుండా ఉండువాడు వేషధారి. ఇతనే నాశనపుత్రుడు. నేను చెప్పాను, గుర్తుందా? హేరోదు రాజు అక్కడ ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు యెరూషలేముని. ఒక పక్క వాడు క్యాంపులో ఉన్నాడు. ఇటు ఆల్బర్ట్ ఫ్రాన్సిస్గా ఉన్నాడు, ప్రపంచానికి రాజుగా ఉన్నాడు. కానీ వాడు యొక్క స్పిరిట్ సంఘములో వేషధారణ స్పిరిట్గా ఉంది. మ్యాన్ మేడ్ ప్రీచర్స్, మ్యాన్ మేడ్ బిలీవర్స్. అంటే ప్రవక్త అన్నాడు మేక్ బిలీవర్స్ అన్నాడు. బిలీవర్స్, అన్బిలీవర్స్, మేక్ బిలీవర్స్. వింటున్నారా? ఆమేన్. ఎక్కడ దాకా వీళ్ళు ఉండగలరంటే ఈ ఈ అన్బిలీవర్స్ అనేవాళ్ళు కఠినమైన బోధ రాకముందు దాకా ఉండగలరు. కఠినమైన బోధ చెవులో పడకముందు దాకా ఉండగలరు. అంటే 7వ ముద్ర పగలగొట్టబడు ముందు దాకా ఉండగలరు. ఎప్పుడైతే 7వ ముద్ర పగలగొట్టబడినదో అక్కడ ఏం జరిగింది? 7వ ముద్ర పగలగొట్టబడిన తర్వాత నిత్యంగా అక్కడి నుంచి ప్రజలు వెళ్ళిపోతారు. ఆమేన్. తర్వాత ఉండే స్టెప్ ఏంటంటే యేసుని పట్టించుటకే అక్కడ యోధ ఉన్నాడు. ఇన్ ద మెసేజ్, వర్తమానములోనే యోధ కూర్చొని ఉన్నాడు. సంఘములోని యోధ కూర్చొని ఉంటాడు. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుంది? స్పిరిట్, అది ఆత్మది. ఆమేన్. కానీ ప్రియులారా, ఈ చివరి కాలం మంది ఎవరైతే ఆయన చెప్పినట్టుగా ఎత్తబాటు కొరకు ముద్రించబడ్డారో, ఆమేన్, నిత్య జీవాన్ని పొందుకొనుటకు ఎవరైతే నిర్ణయించబడ్డారో వారిని ఎవరు కూడా అపహరింపలేరు. ఆయన చేతుల్లో ఎవరు కూడా వారిని అపహరింపలేరు. ఆమేన్. ఎన్నటికీ వారు నశించరు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు బిలీవర్ అనేవాడు ఎలా ఐడెంటిఫై చేయగలరని చెప్పాను నేను ఇప్పుడు దాకా. చెప్పారా? ఎలా విశ్వాసి గుర్తించబడతాడు? మెసేజు రాగానే ఇప్పుడు గుర్తుపట్టండి ఒక మాట మీరు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టగానే మరీకి మొదటిగా రాకడ తెలిసిందండి. రెండవది యోసేపుకి తెలిసింది. మూడవది ఎలిజబెత్కి తెలిసింది. ఆమేన్. తర్వాత 8వ రోజుకు సిమియోను చూశాడు ఆయన కల్లారా. హన్నా చూసింది. అంతేనా? ఆమేన్. హన్నా చూసింది. ఆ తర్వాత పెద్ద అవుతున్నప్పుడు మరి వాళ్ళ తమ్ముళ్ళు చూశారు, యోధా. దే గాట్ ద రెవల్యూషన్. వాళ్ళు చిన్నప్పటి నుంచే బోధ చేయబడ్డారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే మానవత్వం, దైవత్వం చూడగలుగుతున్నారు. ఆమేన్. సొంతగా వాళ్ళతో పాటు పడుకున్నా, తింటున్నా, చిన్నపిల్లలు అక్కడక్కడే కూర్చున్నా కానీ యేసుని గుర్తుపడుతున్నారు. ఆమేన్. ఒక బయలుపాటు అంటూ వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే పెద్ద అయిన తర్వాత 30 ఏళ్లకు రాకడ కనిపెట్టింది ఎవరంటే యోహాను. ఆమేన్. రాకడ కనిపెట్టింది యోహాను. గుర్తుపెట్టాడు ఆయన. ఆ తర్వాత శిష్యులు కనిపెట్టారు. అందరూ ఒక్కొక్కరు బయలుపరచబడింది. ఇప్పుడు కొంచెం జాగ్రత్త చెప్తాను వినండి. నేను ఇది కొద్దిగా మీరు కన్ఫ్యూజన్ లేకుండా, ఎక్కడ కూడా విభేద అభిప్రాయం లేకుండా పట్టుకోండి. ఈ 7వ ముద్ర అనేది ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు. ఆయన వచ్చి భూమి మీద ఉండి 30 ఏళ్ళు అయ్యేదాకా వాళ్ళకి తెలియలా హీఈస్ ఆన్ ద ఎర్త్ అని.
మెస్సయ్య ఈజ్ ఆన్ ద ఎర్త్ అని శిష్యులకు అర్థం కాల. ఆ గడియ వచ్చేదాకా. ఆమేన్. ఇప్పుడు ఈ రాత్రి మనతో లేకుండా ఉండిన ప్రజలు ఒక వారం రోజులకి వాళ్ళు రేపు పట్టబడొచ్చామో తెలియదు మనకి. నా మాట అర్థమవుతుందా? ఈ రోజు మనతో లేని ప్రజలు ఒక నెల తర్వాత పట్టబడొచ్చు. ఇంకో మాట చెప్పాలంటే వారి కోసము దేవుడు ఒక 2 ఏళ్ళు లాగొచ్చు, 3 ఏళ్ళు లాగొచ్చు. ఎందుకంటే ఎన్నికలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా రాకని కనిపెట్టి తీరాల్సిందే. ఖచ్చితంగా దేవుడు ఆ ముద్రను వ్యక్తిగతంగా పగలగొడతాడు ఆయన. అర్థమైంది నా మాట? సో ఇప్పుడు లేదని చెప్పి మనం వెంటనే అనకూడదు. ఆమేన్. ఇప్పుడు మనకు లేదని చెప్పి వెంటనే మనం వాళ్ళ మీద ఎవరు అనకూడదు. మనం వి హ్యావ్ టు ప్రే ఫర్ దట్. మనం ప్రార్థించాలా. ఎందుకంటే ఎవరు నశించిపోవట మనకి ఇష్టం లేదు కాబట్టి ప్రభువా ఖచ్చితంగా రక్షించబడాలని ఆయన అని మనం ప్రార్థించాలా. ఆమేన్. అది సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, మనకు తెలియదు అది. కానీ ఎన్నికలు ఉంటే దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఆయన బయలుపాటు లేకుండా ఎత్తబాట్లేదండోయ్. ముందు దీంట్లో ఖచ్చితంగా దేవుడు లాక్కొని వచ్చి బయలుపాటు ఇస్తాడు ఆయన. ఇచ్చిన తర్వాత నడిపిస్తాడు. ఇది బిలీవర్ యొక్క సైన్. అది ఆ గడియ క్రీస్తుని కనిపెట్టేది బిలీవర్. ఆ గడియ వాక్యాన్ని కనిపెట్టేవాడు బిలీవర్. ఆమేన్. నా మాట అర్థమవుతున్నదా? ప్రవక్త వీటిని ప్రారంభం నుంచి పోల్చుకుంటూ వచ్చాడు. బిలీవర్ యొక్క విధానాలు ఏ పరిస్థితిలో కూడా వెనక్కు జారని విశ్వాసమని, ఎక్కడా కూడా దేవుని కొరకు రాజీ పడకుండా నిలబడే వ్యక్తి అని. ఆమేన్. రేపన్నాక రాబోతున్న ఒత్తిడిలో కూడా వెనువీపుని చూపించేవాడు కాకుండా. ఆమేన్. నేను రీసెంట్గా ఒక న్యూస్ విన్నా. నేను సహోదరులు చెబుతున్న ఒక న్యూస్ విన్నా. నేను ఆ న్యూస్ నేను విన్నప్పుడు చాలా నాకు ఆలోచన చేసింది. అది సమయం ఏంటమ్మా? సమయం 9:30 అయింది. పర్లేదు, ఓకేనా? ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని నా భావన. ఇందాక నేను చెప్పాను, గుర్తుందా? భార్య ఉన్నవాడు భార్య లేనట్టును. ఆమేన్. కలిగి ఉన్నవాడు తనది కానట్టును. ఇల్లు కట్టుకొని సుఖంగా ఉన్నవాడు ఆ ఇల్లు నాది కాదట్టును ఉండాలి ఇప్పుడు. ఆమేన్. ట్రంపెట్ అందుకొరకే మ్రోగిద్ది. రహస్యమైన ట్రంపెట్ మ్రోగుతుందండోయ్. లోపల నుంచి ట్రంపెట్ మోగుతుంది. విడిచిపెట్టు అన్నిటినీ, దూరమవు కొద్దిగా, లోకం జోలికి వెళ్ళమాకు. ట్రంపెట్ ఇన్సైడ్ మ్రోగాల. బిలీవర్కి ఇన్సైడ్ ఉంది ట్రంపెట్. బయట నుంచి వినపడదు ఏది నీకు. ఆమేన్. ఆ సహోదరులు ఒక మాట నాకు చెప్పారు. అదేంటంటే సైన్యంలో అంట, మన భారతదేశంలో సైన్యంలో మరి బోర్డర్ కాడ పోరాడుతున్నప్పుడు, అంటే పాకిస్తాన్కి మరి భారతదేశానికి మధ్యలో జరుగుతున్న పోరాటంలో సైన్యం కాడ పోరాడుతున్నప్పుడు రీసెంట్గా మురళీ నాయక్ అని ఒక సైనికుడు మరణించాడు. ఆమేన్. పోరాడి మరణించాడు. అయితే విషయం ఏంటంటే ఈ పోరాడి మరణించేటప్పుడు కూడా అతను వీరోచితంగా పోరాడితేనేమో ఒక రకమైన బహుమానం ఉంటుందంట చనిపోయిన తర్వాత. మరణమే సైనికుడిగా మరణించినప్పటికంట, కానీ అతను పోరాడే విధానమును బట్టి అతను మరణించిన తర్వాత కుటుంబానికి సహాయం చేయడం కానీ, వాళ్ళ ఊరిలో కొన్ని స్థలాలు ఇవ్వటం కానీ, వాళ్ళ కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ ఇవ్వటం కానీ ఇలా చేస్తారంట. అయితే వాళ్ళు పెట్టిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, అంటే ఎలా చనిపోతే ఎలాంటి వాళ్ళు స్టేజీలు పెడతారంటే, ఎలా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారంటే, పోరాడుతున్నప్పుడు అంట, అంటే గురిపెట్టి శత్రువులు కాలుస్తున్నప్పుడు ఆ ఎదురు పోరాటంలో ఆ బుల్లెట్ ఈ ఛాతుల్లో దిగాలంట. అంటే ఎదురు భాగాల్లో తగలాలంట. ఆ బుల్లెట్ ఈ భాగాల్లో తగలాలంట. ఒకవేళ ఈ సైనికుడు పోరాడేటప్పుడు కానీ వెనకాల తగిలింది అనుకో, వాడిని పెద్ద పట్టించుకోరంట. ఇంటికి వస్తారంట, పలకరిస్తారంట, ఒక 5 లక్షలు ఇస్తామంటే వెళ్ళిపోతారంట, ఒక చిన్న సమాధి కట్టి. కానీ ఈ పోరాడే విషయంలో కానీ ఒకవేళ ఎదురు ఛాతులో తగిలిందనుకో, ఈ ఛాతులోనో తగిలి చనిపోయాడు అనుకో, ఆ వ్యక్తి శత్రువు ఎదుట తల వంచిన వాడని గుర్తిస్తారంట. అంటే శత్రువుకి ముఖాముఖిగా నిలబడి ఫైట్ చేశాడు అంటే వాళ్ళు కొన్ని సెక్షన్ ఇస్తారు కదండి. ఏ పరిస్థితుల్లో కూడా మీరు వెనక్కి జరగకూడదు అంటారు కదా. ఆమేన్. ఏ పరిస్థితుల్లో కూడా మీరు వెనక్కి వెళ్ళకూడదు, జయించుకుంటూ ముందుకెళ్ళాలని వాళ్ళు కొన్ని తరఫీదులు ఇస్తారు వాళ్ళు సైన్యంలో.
ఈ తరిపతి ఇచ్చేటప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఎదురు నిలబడి పోరాడుతున్నప్పుడు ఈ బుల్లెట్ ఎదురు తగిలితే మాత్రం అంట, మొన్న మురళీ నాయక్ ఎదురు తగిలిందంట. ఆ సైనికుడికి ఎదురు తగిలినప్పుడు మరి ఇంటికి మరి సీఎం అని, మరి డిప్యూటీ సీఎంలని, ఆమె మరి మాజీ సీఎం అని అందరూ వెళ్ళారు. గవర్నమెంట్ సహాయము, మరి వాళ్ళ గవర్నమెంట్ జాబ్ అని, వాళ్ళకి మరి పల్లెటూరులో పెద్ద ఎకరాలని, 50 లక్షలు 70 లక్షలు ఎంతో సహాయం చేశారు మొత్తానికైతే. ఎందుకని సహాయం చేశారంటే అంట, వాడికి ఈ తల భాగంలో తగిలిందంట. హెడ్ షాట్ తగిలిందంట. ఎదురు పోరాడుతూ ఉంటే ఆల్రెడీ ఇదివరకే చంపాడంట, బాగా పోరాటం చేశాడంట, శత్రువులు మట్టి పెట్టాడంట. అవతల పక్క కొడుతున్నప్పుడు కరెక్ట్గా ఎదురు భాగంలో తగిలిందంట. అందుకంత గౌరవించారంట. ఆమె చూడండి, వాళ్ళు పిల్లల్ని వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు. మీరు గమనించండి. మీరు అన్యత్వం నుంచి బయటకు వచ్చారు, సంఘశాసన నుంచి బయటకు వచ్చారు, డినామినేషన్ మీరు కాదన్నారు, మెసేజర్ రైట్ అన్నారు, సైన్యంలో చేరారు, మంచి పోరాడుతున్నారు. కానీ ఒక పోరాట యోధుడికి కావలసిన గుణలక్షణం లేకపోతే, ఒక విశ్వాసికి కావలసిన గుణలక్షణం లేకపోతే, అతను ఒకవేళ రేపన్నాకేమైనా జరిగినా, మా సంఘం మీరు గమనించారు కదండి, వాడు పోరాట యోధుడు అనుకో ఎలా పెడతారు అసలుకి. వావ్, అసలు వాళ్ళు చూపించేదేమో భౌతికమైన ప్రేమ అయితే, ల్యాండ్లు భూములు వాళ్ళ ప్రేమలు వ్యక్తపరిస్తే మనం ఎలా ఉంటాం? ఒక ప్రియమైన వాళ్ళు మరణించినప్పుడు, ఒక విశ్వాసి, ఒక యోధుడు మరణిస్తే ఎలా ఉంటుందండి ఆ వీడ్కోలు? మనం ఇచ్చే గౌరవం అదే అన్నాడు ప్రవక్త. అంటే ఆ వీరోచితంగా పోరాడిన ఆ పోరాట పటిమిలో అతను ఎలా ఎదుర్కొన్నాడో శత్రువు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న భక్తి, శత్రువుకి ఎదురు నిలబడి పోరాడిన పోరాటం, వాడి మీద పడిన పంజాలు, మా 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 పోరాట యోధుడు విసిరిన ఆ పంజా వాడి మీద తగిలే ఉంది ఖచ్చితంగా. దేవుడు అక్కడ తీసుకెళ్తే ఎదురు ఛాతి మీద మా ఓడి పంజా ఉండిద్ది అక్కడ. అంటే దెబ్బ ఖచ్చితంగా వాడి గుండె మీద తగిలింది మా ఓడిది. ఆమె మనం ఎరుగుంటాం ఖచ్చితంగా. బిలీవర్ యొక్క సూచన పిల్లరా అది. ఏ పరిస్థితికి లొంగడనమాట, అన్ని భుజాల మీద వేసుకొని వస్తాడు. కమాండర్ యొక్క మైండ్ అంటే అది. కమాండర్ కానీ అక్కడ నిలబడినప్పుడంట, సైనికుడు మరణిస్తే భుజాన్ని వేసుకొని వస్తాడంట. ఆమె భుజాన్ని వేసుకొని ఇటుపక్క పడిపోతున్న కమాండర్ వేసుకొని వచ్చి వాళ్ళ ఒక దగ్గర కూర్చోబెట్టి, లేదా చిన్న చిన్న వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇప్పిస్తూ, చిన్న చిన్న గాయాలు తుడిపిస్తూ మరలా వచ్చి నిలబడి యుద్ధం చేస్తూ ఉంటాడంట. ఆమెన్ సాధారణమైన ఈ భూమికే ఇంత పోరాటం జరిగితే ప్రియులారా, ఆమెన్ నిజంగానే ఈ దేశం యొక్క పోరాటం మన దేశం యొక్క పోరాటం చూపిస్తుంది. ఆమెన్ ఎవ్వరు కూడా నేను ముందుకు మరి అవన్నీ మనకు తెలిసినవే అని మరి చెప్పినప్పుడు వాటిని మీరు నీరసిల్లుతారు. మీరు మళ్ళా అన్బిలీవర్ స్థానం అన్నా కానీ మీరు కొద్దిగా అఫ్రేడ్ అవుతారేమో, వేషధారి స్థానం అన్నా మళ్ళీ మీరు అఫ్రేడ్ అవుతారని నేను చెప్పడం లేదు. ఆమెన్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ అవర్ సెల్ఫ్. మనం ప్రోత్సాహపరచుకునే సమయం ఇది, ఎవరు వెనక జరిగే సమయం కాదు ఇది. ఆమెన్ ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి వారు భుజాలు వేసుకోవాలి పిల్లారా. ఇప్పుడు మీ కుటుంబాన్ని భుజాల మీద వేసుకోండి. ఇప్పుడు ఆమెన్ పోరాటంలో పడిపోతుంటే ఛాతి ఎదురుగా నిలబెట్టండి. ఆమెన్ ఆత్మీయమైన రాజ్యంలోంచి రివార్డు రావాలన్నా, ఆత్మీయమైన దేశంలోంచి ఒక వ్యక్తి వీరుడు అని చెప్పాలన్నా, ఆ వీరుడి యొక్క ఛాతి మీద ఆమెను వెంట్రుకలు ఉండాలా. విశ్వాసం యొక్క ఛాతి మీద వెంట్రుకలు ఉండాలా. ప్రవక్త అన్నాడా? అలాంటి పోరాటం జరిగించాలి మనము. ఆమెన్ ఎంతమందికి అర్థమవుతున్నది? కొంతమంది అయితే కనీసం ప్రార్థన కూడా చేయట్లేదండి బాబు. కనీసం చీమ కుట్టినట్టుకో లేదు కొంతమందికి, చీమ కొట్టట్లా. ఇన్ని ప్రసంగాలు చెప్పినా ఇది వచ్చేసింది, అయిపోతున్నాము, వెళ్ళిపోతున్నాము, సమయం లేదన్న కనీసం ప్రార్థనకి మోకాలు వంగట్లా. మరి విశ్వాసని మనం అనగలం అసలుకి? మీరేం పోరాట యోధులు, మీరేం ఎత్తబడే విశ్వాసులు, నామకార్థ విశ్వాసులు. అది నామకార్థ విశ్వాసులే ఇప్పుడు ప్రార్థన చేయకుండా ఉండేది. ఈ భూమిలోంచి వేరే భూమిలోకి వెళ్ళిపోయేవాడు ఎలా ఉంటాడు అనుకున్నావు? వాడి సిద్ధపాటు వేరు, వాడి విధానం వేరు, వాడి ఫైటింగ్ వేరు. ఎలా స్వాధీనపరచుకోవాలా, ఎలా గెలవాలా, ఎలా మారాలా, ఎలా ప్రభు కుటుంబాన్ని ఎత్తపడ్డ తీసుకెళ్లాలా, ఎవరున్నారు ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు, అలా పోరాటం చేసుకుంటూ వెళ్తాడు. ఇదేంటి మీ గురించి మీరే ప్రార్థన చేసుకోలేనంత స్థితిలో ఉన్నారంటే ఐ థింక్ యు ఆర్ నాట్ ద బిలీవర్. బిలీవర్లో ఇప్పుడు ఖచ్చితంగా ఒక మలుపు జరిగి ఉన్నది. బిలీవర్లోనే అంటుంది. బిలీవర్లో ఖచ్చితంగా ప్రార్థన ఆత్మ వచ్చి ఉన్నది.
బిలీవర్లో నిశ్చయముగా ఇప్పటికే కొన్ని వేర్పాట్లు జరుగుతున్నాయి. నా మాట మీరు వినాలి. ప్రతి విషయాల్లో ఇప్పుడు స్టిక్ అయ్యారంటే ఎవరు ఏం చేయలేరండి బాబు. ఆమేన్. ప్రతి వాటి నుంచి ఇప్పుడు బయటపడిపోవాలి. ఇప్పుడు సెట్ ఫ్రీ అవ్వండి. మొదటిగా విషయాల నుంచి ఫ్రీ అవ్వండి. మీ దృష్టి వాక్యం మీద పెట్టండి, గమ్యం మీద పెట్టండి. ఎలా చేరాలి ఇప్పుడు, ఎలా ఉద్యమం రావాల్సి ఉంది, ఎలా మరలా ఆ ర్యాప్చరింగ్ ఫెయిత్ రావాలి, మరలా ఎలా క్షైతులోంచి అక్షైతులకు వెళ్ళిపోవాలి, ఈ మైండ్ రావాలి ఇప్పుడు. ఆమేన్. ఇంకా డబ్బు మీద, సిరి సంపదల మీద, వ్యాపారాల మీద అవి కొందాం, ఇవి కొందాం, ఇటు తిరుగుదాం, అటు తిరుగుదాం, అవి చేద్దాం, ఇవి చేద్దాం అనుకున్నావంటే బహుశా ఇప్పుడు దాకా నువ్వేదో ఒక పొట్టులాగా ఎదిగావని అర్థం. యు ఆర్ ద క్యారియర్ ఆఫ్ ద సీడ్. ఎవరికో సహాయం చేస్తూ, విత్తనాన్ని సహాయం చేస్తూ పొట్టులాగా ఉన్నావు. విత్తనం ఎదిగింది, పొట్టు ఊడిపోయింది. నా మాట వింటున్నారా? ఇంకో మాట చెప్తా వినండి. ఇంకో మాట అని చెప్తా వినండి. ఎవరైతే ఇప్పుడు పట్టింపు కలిగి లేరో, ప్రవక్త అన్నాడు, ఎవరైతే ఇప్పుడు పట్టింపు కలిగి లేరో వాళ్ళు విడవబడతారన్నాడు. విడవబడిన తర్వాత అంట వాళ్ళ నేత్రాలు తెరవబడతాయి అంట. తెరవబడి, వామ్మో మా ప్రవక్త మాకు చెప్పాడు, మా సంఘంలో రోజు బోధ జరిగింది, ఈ ముద్ర మేము వేసుకోము, ఈ ముద్ర మా కొద్ది తప్పు 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 అని అప్పుడు గట్టిగా నిలబడతారంట. ఆమేన్. ఎత్తబట్టకు వెళ్ళరంట, ర్యాప్చర్ అవ్వరంట. ర్యాప్చర్ అవ్వకుండా విడవబడి ఒత్తిడిలో నుంచి కాకుండా శ్రమలోంచి వస్తారంట. ఇది తప్పే, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, మేము వేసుకోం, సంపితే చంపుకుంటారంట. చంపినా పర్లా అనుకొని చంపించుకొని వస్తారంట. అర్థమైంది నా మాట మీకు? బుద్ధిగల కన్నిక దివిటీలో కాదు సిద్ధిలో నూనె ఉంది. దివిటీ కాదు పిల్లలు, సిద్ధ ఎక్స్ట్రా ఆయిల్ ఉంది ఆమెకు. మామూలు ఆయిలే ఇప్పుడు కనపడట్ల సంఘాల్లో. అంటే పోషణ మీరు గమనించండి. 10:1. ఎవరో 10 లక్షలలో ఒకరు అక్కడక్కడ కనపడతారు ఇప్పుడు. అంతే. ఈ సమయాల్లో నేను ప్రకటిస్తుంది, ఈ సమయాలలోనే నేను మాట్లాడుతుంది. గమనించండి. దివిటి నూనె కాదు సిద్ధి నూనె కావాల్సి ఉంది. మరలా ప్రార్థనలో మరికొద్ది పైకి లేవండి. ఉదయకాల ప్రార్థనలు మరలా చేయండి. ఆమె నిద్రపోతుతనాలు కొద్దిగా పోగొట్టుకుంటే మంచిది. ఆమె వ్యక్తిగతముగా ఉపవాస ప్రార్థనలు చేయటం మంచిది. బిజీ అవ్వద్దు. నువ్వు నిజంగా ఎత్తబడేవాడు అయితే బిజీగా అవ్వవు. నువ్వు ఎలా విడిపించుకోవాలనుకుంటావు కానీ ఎలా అతికించుకోవాలనుకో. అదే నేను లేఖను చదివించి, అందుకే నేను సంకుచితముగా ఉంది కాబట్టి కాలాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఆమేన్. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక.